రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్య సాధనలో తమ విలువైన ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరులను స్మరిస్తూ ఈరోజు మార్చి 1న జాతి యావత్తు జరుపుకుంటున్న మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జరుగుతున్న సభకు అధ్యక్షత వహించిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు తమ్ముడు మందరాజ్ మాదిగ గారికి, వేదిక మీద ఉన్న మన మాజీ పార్లమెంట్ సభ్యులు, మన సోదరుడు నేతగాని వెంకటేష్ గారికి, నా బలహీన వర్గాల నేతలు తమ్ముడు పృథ్వీరాజ్ అండ్ విఠల్, మైనార్టీ నేత తమ్ముడు సందేశం ఇచ్చి వెళ్ళిన ఇస్మాయిల్, నా సోదరులు ఎన్వై అశోక్, వేముల ఎల్లన్న, నా తమ్ముడు దర్వెల్లన్న, రవి, వేదిక మీద ఉండబడే నా తమ్ములకు, విద్యార్థి నాయకులకు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్, వివిధ మన విద్యార్థి సంఘాల నాయకులకు, ఈ సభలో పాల్గొన్న విద్యార్థులకు, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ విభాగాల నాయకత్వానికి, శ్రేయభిలాషులైన ప్రతి ఒక్కరికి, పాత్రిక మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, సోషల్ మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్సులు. దేశ స్వాతంత్ర పోరాటం ప్రధానంగా ఒక 100 సంవత్సరాల పైగా ప్రత్యక్షంగా జరిగితే, కాంగ్రెస్ కంటే ముందు నుంచి కూడా వేలాది మంది దేశ స్వాతంత్ర పోరాటంలో అమరులయ్యారు. మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒక 60 ఏళ్లలో 2 విడతలుగా బలంగా జరిగిన సందర్భంగా మొదటి విడత జరిగిన పోరాటంలో 369 మంది పోలీస్ కాల్పుల్లో చంపబడ్డారు. మొన్నటికి మొన్న మనం భాగస్వామ్యమైన తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1000 మందికి పైగా మన బిడ్డలు ప్రాణాలు అర్పించారు. స్వాతంత్ర పోరాటంలో ఎక్కువ చనిపోయిన వాళ్ళు అది జలియన్ వాలాబాగ్ ముందు ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. జలియన్ వాలాబాగ్ నుంచి మొదలుకుంటే ఇంకా చాలా సందర్భాల్లో కాల్పుల్లో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి ఇంకా ఎంతోమంది మన వాళ్ళు ఆ రోజు ఉరి శిక్షలకు గురై దేశ స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ప్రధానంగా మనం ఆ రోజు లెక్కలేసుకుంటే దేశ స్వాతంత్రం పోరాటమే మన వాళ్ళందరి ముందు ప్రధాన ఎజెండాగా మారి ముందుకు సాగుతున్న రోజుల్లో కాల్పులకు గురై చనిపోవడం లేదా ఉరి శిక్షలకు గురై చంపబడడం 2 చూసాం. మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 2 రకాలుగా మరణాలు చూసాం. ముందు జరిగిన పోరాటంలో కాల్పులే,
అప్పుడు మనం ఎక్కువ మంది చూడలేదు. 69లో జరిగిన పోరాటంలో రమారమి లెక్క చెప్పుకుంటున్న దాని ప్రకారం 369 మంది లెక్కలు వస్తే అందులో ఏ ఒక్కరు కూడా వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని చరిత్ర రాలే. అందరూ కాల్పుల్లో చంపబడ్డ వాళ్ళే. మొన్న మన కళ్ళ ముందు జరిగిన పోరాటంలో ప్రభుత్వాల నిర్ణయాల వల్ల జరిగిన కాల్పుల్లో ఏ ఒక్కరు చనిపోలే. ఆవేదనతోటి మన ఆకాంక్షను చాటడం కోసం ఇక మేము ప్రాణాలు అర్పిస్తేనే తెలంగాణ వస్తుందేమని చెప్పి మన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనే 100% ఇక్కడ జరిగింది. 69లో ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోలే, అందరూ హత్యలకు గురైనరు పోలీసుల కాల్పుల్లో. మొన్న జరిగిన పోరాటంలో ఏ ఒక్కరు కాల్పుల్లో చనిపోలేదు, అందరూ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా గుండె పగిలి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, గుండెపోటుతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక సుదీర్ఘ కాలం జరిగిన పోరాటం, 3 దశాబ్దాల పోరాటం మనది. స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చి ఒక 100 ఏళ్ల తర్వాత లక్ష్యం నెరవేరింది. ఒక 100-150 సంవత్సరాల తర్వాత లక్ష్యం నెరవేరింది. అది సుదీర్ఘ కాలం నిలకడగా జరగలేదు, మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి. అట్లనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా దాదాపు విలీనమైన 56 మొదలుకొంటే అప్పుడే నిరసన వ్యక్తమైంది విలీనం కావద్దని చెప్పి. కూడా ఆంధ్రలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావద్దని ఒప్పందం జరిగి విలీనమైన రోజే నిరసన వ్యక్తమైంది. ఆ నిరసన పలు రూపాలుగా బయటపడ్డది అప్పుడే, కానీ అది ఒక బలమైన ఉద్యమంగా మారలే. కానీ 69 వచ్చే సమయానికి అది బలమైన ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం మీద ఆనాటి పాలకులు, సమాకేంద్ర పాలకులు కన్నెర్ర చేసి దాన్ని అణిచేయాలనుకున్న సమయంలోనే కాల్పులు జరిగినాయి, చాలామంది చంపబడ్డారు. మొన్న జరిగిన పోరాటం మన అందరం భాగస్వాములమే కనుక మన బిడ్డలు ఓయూ నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన బిడ్డలు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక్కడ ఇది 3 దశాబ్దాల పోరాటం. ఇది 3 దశాబ్దాల పోరాటం. పోరాటం మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ ఉద్యమం అనేది. స్వాతంత్ర పోరాటంలో దశలుగా జరిగినాయి. కొన్ని దశాబ్దాల పాటు కూడా కంటిన్యూ ఉద్యమం లేదు, మధ్యలో గ్యాప్స్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చినాయి. కానీ ఎంఆర్పిఎస్ 94లో మొదలు పెడితే 2025 వరకు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఉద్యమం నడిచింది. మధ్యలో అంత గ్యాప్స్ వచ్చిన ఆ ఉద్యమాల్లోనే వేల మంది చనిపోయారు. మధ్యలో చాలా గ్యాప్స్ ఏర్పడ్డ ఆ ఉద్యమాల్లోనే వేల మంది చనిపోయారు. మొన్న మన తెలంగాణ ఉద్యమంలో కూడా చనిపోయారు. మనం లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఎంత ఉన్నదో ప్రాణత్యాగాలను తగ్గించాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి మనం చాలా జాగ్రత్తగా ఉద్యమాలు చేసుకుంటూ వచ్చేసాం. అందువల్ల 3 దశాబ్దాల ఉద్యమంలో మన ప్రాణత్యాగాలు వేలల్లో లెక్క పెట్టబడ్డాయి. ఇప్పుడు బోర్డు మీద ఉన్న అందరి పేర్లు మనం చదువుకోగలం, చెప్పగలం. అంటే వేల మీద లెక్కబడ్డ త్యాగాలు ఉన్నాయి. ఒక సందర్భంలో ఒక పెద్ద విప్లవోద్యమ నేత ఒక మాట అన్నాడు చైనాలో. ఒక గొప్ప లక్ష్యం నెరవేరేటప్పుడైనా ప్రజల్ని ఆ లక్ష్యం కోసం ఏ స్థాయి త్యాగం చేయడానికి సిద్ధపడాలి, కానీ ప్రాణత్యాగాల సంఖ్య మాత్రం తగ్గించుకొని విజయం సాధించాలని ఆయన చెప్పేశాడు. నువ్వు శ్రమించు, కష్టపడు, జైలుకెళ్ళు, ఇబ్బందులు పడు, దెబ్బలు తిను, ఏదైనా చెయ్యి, కానీ ఎంత తక్కువ ఆ ప్రాణత్యాగాలు తగ్గించి విజయం సాధిస్తే అది గొప్ప
మార్పుకు ప్రజా చైతన్యానికి దారితీస్తుందని చెప్పి ఆ మహానీయుడు చెప్పేశాడు. అదొక్కటి మనసులో పెట్టుకొని ఎక్కడ కూడా ఆ వైపు ఆ ప్రాణత్యాగాలు మన ఉద్యమంలో జరగద్దని చెప్పి చాలా నిబద్ధతతో నిలకడగా మన వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోకుండా, అదే సమయంలో పాలక వర్గాల కుట్రలకు బలి కాకుండా, పాలక వర్గాల కుట్రలకు అంటే ఒక బలమైన ఉద్యమం నడుతున్నప్పుడు పాలక వర్గాల కుట్రలు చేసి కాల్పులు కూడా జరగవచ్చు, లేదా ఆవేదన ఎక్కువ వస్తే ఆత్మహత్యలు కూడా జరగవచ్చు. అవును, 69లో పాలకుల కుట్రలు అలా అణిచివేతకు దారితీస్తే కాల్పులు కేంద్ర బిందువుగా మారినాయి. మొన్నటి ఉద్యమంలో ఆవేదన పెరిగింది కాబట్టి ఆత్మహత్యలు పెరిగినాయి. ఇక్కడ పాలకులు కుట్రలకు అట్లాంటి నిర్ణయాలకు వచ్చేంత వరకు మనం తీసుకురావద్దు. రెండు, ఉద్యమంలో మళ్ళీ ఆవేదన కూడా పెరగద్దు. ఆవేదన పెరిగితే ఆత్మహత్యలు పెరిగినాయిడ, లేదా పాలకుల వలలో చిక్కే ఉద్యమాలు నడితే ఆనాడు 369 మంది చంపబడ్డారు ఆడ. ఈ రెండింటిని తప్పించుకొని జరిగిన ఉద్యమే మన గొప్ప ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమం. అయినప్పటికీ మన బిడ్డల ప్రాణత్యాగాలు జరిగినాయి. వీళ్ళలో ఒక్కొక్కరి పేరు మనం చదువుకుంటూ ముందుకెళ్ళవచ్చు. ఒక లక్ష్యం కోసం జరిగినప్పుడు మనం త్యాగాల సంఖ్య ఎంత తగ్గించాలనుకున్నా అనుకోని సంఘటనలు జరగడం వల్ల కొన్ని సంఘటనలు జరిగినాయి. ఏది మనం అట్లా కోరుకోలే. ఎగ్జాంపుల్, మొట్టమొదటి మరణాలు హత్యలే. మొట్టమొదటి మరణాలు మన హత్యలే. ఎంఆర్పిఎస్ ఉద్యమం 94-97 మధ్యలో 94, 95, 96 వచ్చేటప్పటికి విస్తరణ మీదనే దృష్టి పెట్టాం. 94 మొదలుపెట్టి 95, 96 మార్చి వచ్చేంత వరకు విస్తరణ మీద దృష్టి పెట్టేశాను. మార్చి నాటికి సమీకరణ మీద దృష్టి పెట్టాం. ఇక వెంటనే ఉద్యమాలకు పిలుపునిచ్చాం. ఆ ఉద్యమాలకు పిలుపునివ్వడం వల్ల మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం లక్షలాది మంది మాదిగ ప్రజలు రోడ్డు ఎక్కడం వల్ల ఒక ప్రజాస్వామ్యమైన ఒక గొప్ప ఉద్యమం సమాజం ముందు కనిపించేసింది. దీన్ని చూస్తూ జీర్ణించుకోలేని మన సోదర మాల వర్గం సంబంధించిన స్వార్థపరులు వాళ్ళ ఆధిపత్యం ఉన్న గ్రామాల మీద దాడి చేశారు. వాళ్ళ ఆధిపత్యం ఉండబడే చోట మనల్ని చంపే ప్రయత్నం చేశారు. సరే, అప్పుడు నేను కూడా అటువైపే ఉన్నాను కనుక నా మీద దాడులు చేశారు, నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, కత్తులతో బెదిరించే ప్రయత్నం చేశారు, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేశారు. సరే, మనం జాగ్రత్తగా నడుపుకుంటూ మనం ముందుకు వచ్చేసాం. కానీ ఉద్యమం బలంగా మారి లక్షల మందిని సమీకరిస్తున్న దశలో ఒక 19 సంవత్సరాల మీరా సాహెబ్ అనే తమ్ముడు 190% మాలల ఆధిపత్యం ఉన్న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉండబడే ఉప్పలగుప్తం అనే మండల కేంద్రంలో మేము ఇంత జనం ఉన్న కాడ కూడా నువ్వు రోజు మీటింగ్లకు వెళ్తావా, నువ్వు బహిరంగ సభలకు వెళ్తావా, నువ్వు వచ్చి మీ ఇండ్లే 4-5 లేవు వాళ్ళందరినీ కూడగట్టుకుంటూ తీసుకెళ్తావా అని చెప్పి దాడి చేసి కత్తులతో పొడిచి చంపేశారు. మన బిడ్డ మరణం మొదట్లో హత్య రూపంగానే జరిగింది. ఇవి మనం కోరుకుంటామా? మన బిడ్డలు హత్యలు కావాలని కోరుకోం కదా. ఆ విధంగా మొదటి మరణం మనకు మీరా సాహెబ్ మరణం, దారుణంగా హత్య గురయ్యాడు. ఆ హత్య వార్త రాష్ట్రం మొత్తం మీద పెద్ద అతలకుతలంగా మారింది ఆ రోజుల్లో. అప్పుడు వార్తాపత్రికకు ఎడిటర్ ఏబికే ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన ఎడిటోరియలే రాశాడు. అందులో రాసింది ఏంటంటే, జరగరాని ఘటన అక్కడ జరిగింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో మాలల ఆధిపత్యం వల్ల అతలాకుతలంగా మారుతున్నాయి. మాదిగలు చాలా భయభ్రాంతులు గురవుతుండ్రు. కృష్ణ మాది గారేమో అంత్యక్రియలకు వెళ్తుండు. ఆ అంత్యక్రియలకు వెళ్ళిన కాడ మళ్ళీ ఏం జరుగుతుందో అనే పద్ధతిలో ఆయన భయాన్ని, ఆవేదన వ్యక్తం చేస్తూ ఎడిటోరియల్ రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇది 97 విషయం, అంటే దాదాపు 28 సంవత్సరాల క్రితం విషయం. మనం వెళ్ళాం, వేలాది వాహనాలు మన వెంబడి వచ్చినాయి, లక్షలాది జనం వచ్చారు. ఆ కుటుంబాన్ని పరామర్శించాం, బయటకు వచ్చేసాం. అంటే మొదటిది హత్య. రెండోది కూడా
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు దగ్గర ఉండబడే పెద్దేవం, తిరుగుడుమెట్ట, మలకపల్లి అనే గ్రామాల మీద వాళ్ళు దాడులు చేశారు. మలకపల్లి గ్రామం మీద బాగా దాడులు చేస్తే ఆ దాడి నుంచి తప్పించుకుంటూ పోతున్న క్రమంలో బాగా దాడికి గురైన సిర్రా నాగేశ్వరరావు చంపబడ్డాడు. ఆ సిర్రా నాగేశ్వరరావు చనిపోయిన తర్వాత ఊరి మీద దాడి చేస్తే మాదిగోళ్ళు ఎవ్వరు కూడా ఇళ్లలో లేకుండా పారిపోయారు. మాదిగోళ్ళు ఎవరు కూడా ఇళ్లలో లేకుండా పారిపోయారు. ఆ పారిపోయినప్పుడు మరి మనిషి చనిపోయిండు కదా, మరి అంత్యక్రియలు ఎవరు చేయాలి? బహుశా ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరు ఎప్పుడు చూడని ఘటన ఆ రోజు అక్కడ జరిగింది. ఆ ఘటన పేపర్లకు వచ్చింది. ఆ ఘటన ఫోటోలు కూడా ఉన్నాయి, దాన్ని బయటకు తీద్దాం. అందులో ఏముంటుందంటే ఇక మగవాళ్ళు ఎవరు లేరు. ఆ సిర్రా నాగేశ్వరరావు శవానికి పాడెగట్టింది మహిళలే, పాడె మోసింది మహిళలే, సమాధి తవ్వింది మహిళలే, పాడె ముందు పాడే తర్వాత వెనుక ఏడ్చుకుంటూ వెళ్ళింది మహిళలే, అక్కడ సమాధి చేసింది కూడా మహిళలే. బహుశా ఈ చిత్రం ప్రపంచంలో ఎక్కడ చూసి ఉండరు. అంటే ఎంత భయభ్రాంతులకు గురవుతే ఒక మగ వ్యక్తి లేకుండా పోయింది ఆ ఊరు మీద, ఆ ఊరిలో. ఆ విధంగా ఇద్దరు చంపబడ్డారు. ఇక 98కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కొద్దిగా నిలబెట్టుకోలేకపోతున్నాడని చెప్పి మనం ఆమర దీక్ష చేశాం. మొదటి ఆమర దీక్ష 13 రోజుల దాకా జరిగింది. ఆ 13 రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రం అతలాకుతలమైపోతుంది. ఎంత అతలాకుతలమైందంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించింది గవర్నమెంట్. ఆ స్థాయిలో పోరాటం జరిగింది. ఇక్కడనే మనం బనిసలాలపేట కేంద్రంగానే ఆమర దీక్ష జరిగింది. ఇక 8వ రోజుకో 9వ రోజుకో నేను కోమాలకు వెళ్తున్నానో ఇంకోటో ఆరోగ్యం క్షీణించిందని ప్రచారం జరుగుతున్న సమయంలో అక్కడ అనంతపూర్ జిల్లా తాడిపత్రి దగ్గర ఒక 5గురు పిల్లలు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. అందులో తెల్లబండ్ల రవి పూర్తిగా కాలిపోయి ఆయన నిమ్స్ హాస్పిటల్లో చేరాడు. అంబులెన్స్లోనే వచ్చింది, తను వచ్చాడు. తనే చేతికి బాటిల్ పెట్టుకొని మళ్ళీ నడుచుకుంటూ పోయాడు. బెడ్ మీద పడుకున్న తర్వాత 2 రోజులకు చనిపోయే పరిస్థితి వచ్చింది. కానీ చనిపోయే పరిస్థితి ఉన్న సమయంలో ఇంకో గంటకో 2 గంటలో చనిపోతున్న పరిస్థితుల సమయంలో ఆ తమ్ముడు రవి అడిగింది ఏంటంటే, అన్న ఎలా ఉన్నాడు, కృష్ణన్న ఎలా ఉన్నాడు, అన్నను బతికించండి, నాకేమైనా పర్లేదని చెప్పి మాట్లాడిండు. అన్న ఎలా ఉన్నాడు, ఎందుకంటే నాకేమన్నా అవుతుందనే వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆ 5గురిలో ఒక తమ్ముడు తెల్లబండ్ల రవి. ఆ తెల్లబండ్ల రవే మన ఫోటోలో 3వ వ్యక్తి. ఆ ఫోటోలో 3వ వ్యక్తి తెల్లబండ్ల రవి. అంటే నాకేమైనా పర్లేదు, అప్పటికే 70% పైగా గాయాలు తగలబడ్డాడు, నాకేమైనా పర్లేదు, ముందు అన్న ఎలా ఉన్నాడు అని చెప్పి తర్వాత ఓ 2-3 గంటల్లో ఆయన చనిపోయాడు. అంటే మరణం తెలంగాణ రాదు అని చెప్పి, అదే వర్గీకరణ జరగదనే ఆవేదనతో జరగలే. అన్న ఏమవుతాడు, 9 రోజులైంది, 10 రోజులు అవుతుంది కదా, అన్న ఏమవుతాడు, అన్నను బతికించుకోవాలని చెప్పి వాళ్ళు చేసుకున్నారు ఘటన. అది అనుకోకుండా జరిగింది. అది తర్వాత జరిగింది తమ్ముడు ప్రభాకర్. ఆ ప్రభాకర్ కూడా అనంతపూర్ జిల్లా తమ్ముడే. పెద్ద బహిరంగ సభ జరిగిన తర్వాత వర్గీకరణ జరుగుతలేదు కదా అని చెప్పి అన్న పోరాటం చేస్తున్నాడు, కానీ ప్రభుత్వాలు న్యాయంగా మనకు ముందుకు రావట్లేదు కదా అని చెప్పి ఆవేదనతో చనిపోయిన మాత్రమే ప్రభాకర్ ఆవేదనతో చనిపోయింది. రవిమో అన్నను కాపాడుకోవాలనే కోసం చేసిండు. అది మిగతా 2 చంపబడ్డారు. ప్రభాకర్ ఒక్కడు మాత్రం బహిరంగ సభకు వచ్చి, అప్పుడు పెద్ద లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ చార్జ్లో 100ల మంది గాయపడ్డారు. అందులో ఉండి తప్పించుకొని పోయి ఇంటికి పోయి
ఇంత కష్టపడుతున్నాం కానీ వర్గీకరణ జరుగుతలేదు కదా అని చెప్పి ఆవేదనతో కూడిన ఆత్మహత్య ఏదంటే అదొకటి. అక్కడి నుంచి మనం అందరూ చూసాం. సురేందర్, దామోదర్, మహేష్. ఓకే, ఎస్సీ వర్గీకరణ చేస్తాం అని చెప్పి కాంగ్రెస్ గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలోనే బాగా ఇక రేపు మాపు జరగబోతుంది ఎల్లుండి జరగబోతుంది అని చెప్పి పదే ముఖ్యమంత్రి ప్రకటన చేసుకుంటూ వచ్చేసాడు. కానీ గాంధీ భవన్ ఎప్పుడు జరిగిందంటే 2009 ఫిబ్రవరి 28న గాంధీ భవన్ ఘటన జరిగింది. అంటే నిన్నటి రోజు గాంధీ భవన్ ఘటన జరగడానికి కారణం ఏంది? అంతకుముందు ఒక 2-3 నెలలుగా మనం రోడ్డెక్కి ఉద్యమాలు చేశాం. ఎందుకంటే ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాలే చివరి సమావేశాలు. మళ్ళీ ఎన్నికలకు వస్తారు, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు 2009 పార్లమెంట్ ఎన్నికలకు వస్తుంది దేశం. కాబట్టి వర్గీకరణ అమలు జరగాలంటే చివరి సమావేశాలైనా సరే బిల్లు పెట్టాలని దాని మీద జాతి యావత్తు రోడ్డెక్కింది. ఆ రోడ్డెక్కిన సమయంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వర్గీకరణ జరుగుతుంది, రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చేసాడు. రోజు ప్రకటనలు చూసుకుంటూ వచ్చేసాడు. ఒక రోజు అయితే కర్నూలులో ఒక మాట చెప్పేశాడు, ఇక మీ ఆశయాలు నెరవేరబోతున్నాయి, మీ కృష్ణమాది గారి శ్రమకు ఫలితం రాబోతుంది, మీ త్యాగాలకు ఫలితం రాబోతుంది, త్వరలో జరగబోతుంది వర్గీకరణ అని అన్నాడు. ఇంకా 2-3 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ముగితాయనంగా 2-3 రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగితాయనంగా నెల్లూరు సభలో ముఖ్యమంత్రి పాల్గొన్న సమయంలో మన వాళ్ళు వేలాది మందిపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మీరు వర్గీకరణ గురించి బిల్లు పెట్టించేంత వరకు మేము ఇక్కడ మా నినాదాలు ఆపమంటే వేదిక మీద మాట్లాడిన రాజశేఖర్ గారు ఒక మాట్లాడండి, ఎందుకయ్యా మీరు ఈ దెబ్బలు తింటారు? అప్పటికే లాఠీచార్జ్ మొదలైంది, అప్పటికే మన పిల్లలు చొక్కాలు చినిగినాయి, బాగా బ్లడ్ వస్తుంది, తలలు పగిలినాయి, చేతులు ఇరిగినాయి. ఇవన్నీ జరుగుతున్న సమయంలో రాజశేఖర్ గారు ఏమన్నాడంటే, ఎందుకయ్యా దెబ్బలు తింటుండ్రు, నేను వర్గీకరణ జరుగుతుంది అంటున్నా కదయ్యా అని అంటే మనోళ్ళు అన్నది ఏంటంటే, సార్ వర్గీకరణ జరుగుతుందని మీరు ఇక్కడ మాట్లాడుతాండ్రు, నీ పక్కన ఉండబడి పనబాక లక్ష్మి కదా అక్కడ అడ్డం పడుతున్నది, నీ పక్క ఆమె ఉన్నది కదా, మీరు వర్గీకరణ జరుగుతుంది అంటాను సార్, ఆమె అడ్డం బయట వాళ్ళు మీ పక్కనే ఉన్నారు కదా, మీరు ఢిల్లీకి వెళ్తే కదా వర్గీకరణ జరుగుతుందంటే ఆయన అన్నది ఏంటంటే, నేను ఢిల్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా వర్గీకరణ అమలు చేపిస్తాను అని అన్నాడు. అది అన్నదేంటి? ఫిబ్రవరి 24 పార్లమెంట్ సమావేశాలు ఎప్పటి వరకు అయినాయి? ఫిబ్రవరి 26 అయిపోయింది, బిల్లు రాలే. అంటే ఒక 2 నెలలుగా రేపో మాపో బిల్లు వస్తుందని జాతంతో ఎదురు చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా పార్లమెంట్ సమావేశాలు అయిపోతే మాదిగల ఆవేదన ఏ స్థాయిలో పెరుగుతుంది? ఆ మాదిగల ఆవేదన ఆగ్రహంగా మారిన సమయంలోనే ఫిబ్రవరి 28కే నిన్నటి రోజు 2009లో సోనియా గాంధీ గారు వచ్చేశారు. ఫిబ్రవరి 27 కొత్తగూడెంలో మీటింగ్ పెట్టింది, అక్కడ కొంత నిరసన మనోళ్ళు వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చినప్పటికీ సోనియా గాంధీ గారు ఇక్కడ మీటింగ్ పెట్టారు, ముఖ్యమంత్రి పక్కనే ఉన్నాడు. వేలాది మంది మన కార్యకర్తలపై మొత్తం నిరసన వ్యక్తం చేశారు. కుర్చీలు బల్లలన్నీ లేచిపోయినాయి, జెండాలన్నీ ఇరిపోయినాయి, బ్యారికేడ్స్ అన్ని ఇరగొట్టినరు మన పిల్లలు పోయి. వెంటనే సోనియా గాంధీ గారు అలర్ట్ అయిపోయినరు, వెంటనే మీటింగ్ రద్దు అయిపోయింది. ఒకవైపు ఇక్కడ జరుగుతున్న సమయంలోనే మన పిల్లలు కొంతమంది పిల్లలు పోయి గాంధీ భవన్లో మాకు మోసం చేస్తారా అని చెప్పి ఆవేదనతో కాదు ఆగ్రహంతో పోయి అక్కడ తగలబెట్టేశారు. దురదృష్టవశాత్తు అక్కడ సెక్యూరిటీ గార్డ్తో జరిగిన తోపులాట్లో మన వాళ్ళు కింద పడ్డారు. దురదృష్టవశాత్తు అక్కడ ఎక్కడైతే తోపులాట జరిగిందో ఆ తోపులాట్లో మన పిల్లలు కింద పడ్డారు. ఆ కింద పడ్డ సమయంలో అక్కడ మంటలు వాళ్ళకు అంటుకున్నాయి. ఆ మంటల్లో తీవ్ర గాయాలు పాలైన తమ్ముడు. నేను తెల్లారగట్ల నేను అందుకున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరుగుతూ నిరసనలు జరుగుతున్న సమయంలో నేను అందుకునే సమయానికి మన సురేందర్ కొద్దిగా మూలుగుతున్నాడు, బాగా మొత్తం రక్తం ముద్దై మూలుగుతున్నాడు. ఆ మూలుగుతున్న సమయంలో నేను పోయి చూసేటప్పటికి మొత్తం శరీరం అంతా కాలింది, మొత్తం రక్తం ముద్దంగా మారింది. బాడీ చాలా పెద్దది, యువకుడు పొడుగటి మనిషి మూలుగుతుంటే
సురేందర్ అని చెప్పి నాకు ఆయన చూడలేక నాకు ఏడుపు వస్తే నా ఏడిపిన సురేందర్ ఒక మాట అన్నాడు, అన్నా నువ్వు ఏడవద్దే అని అన్నాడు. నన్ను చూడలేడు, కళ్ళతో సహా అన్నీ కాలిపోయినాయి. అన్నా నువ్వు ఏడవద్దే అన్నాడు. ఆ ఏడవద్దు అన్నప్పుడు నేను తమాయించుకొని, సురేందర్ నీకేం కాదు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే, అన్నా నేను ధైర్యంగానే ఉన్నా, కానీ ఈ స్థితిలో నేను ఉన్నాను కాబట్టి నేను బతకలేను. నేను బతకలేనందుకు బాధ అవుతలేదు, కానీ వర్గీకరణ చూడక చనిపోతున్నందుకు బాధ అవుతుంది అని అన్నాడు. నేను బతకలేకపోతున్నందుకు నాకు బాధ లేదు, చనిపోతున్న విషయం నాకు తెలుస్తుంది, కానీ వర్గీకరణ చూడలేక చనిపోతున్నందుకైతే నాకు బాధ ఉన్నదన్నా. కానీ ఉద్యమాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో ముందుకు సాగించండి, జాతికి వర్గీకరణ సాధించండి అన్న, అదొక్కటి మాకు చాలన్నా అని చెప్పి వాళ్ళు తర్వాత గంటన్నరలో చనిపోయాడు. అది ఆవేదనతో చేసుకున్న ఘటన కాదు, ప్రభుత్వాలు చేసిన మోసం మీద తిరగబడ్డ ఆగ్రహం. ప్రభుత్వాలు చేసిన మోసం మీద తిరగబడ్డ ఆగ్రహం. కాల్జారి బిడ్డలు చచ్చిపోయారు, 3. ఈ నేపథ్యంలో చెల్లె భారతి ఎస్సీ వర్గీకరణ మీద అఖిలపక్షం ఢిల్లీకి వెళ్తామని వెళ్ళకపోతే వర్గీకరణ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉద్యమం జరుగుతున్న సమయంలో హైదరాబాదులో మాదిగ మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా పనిచేసిన చెల్లె నినాదాలు ఇచ్చుకుంటూనే పోలీసుల తోపులాటలో కింద పడి చనిపోయింది. ఆ సీన్ చూస్తే పిడికిలు బిగించి నినాదం ఇస్తుంది, ఇంకో 2 నిమిషాల్లో కింద పడి చచ్చిపోయింది. ఇట్లా పిడికిలు బిగించి ఉంటుంది, నినాదాలు ఇస్తూనే ఉంటుంది, మళ్ళీ కింద పడి చనిపోయింది. ఆ బిడ్డ కూడా తెలియదు ఇంకో క్షణంలో నేను చనిపోతాను అని చెప్పి, ఇంకో 2 నిమిషాల్లో నేను చనిపోతానని చెప్పి ఆ బిడ్డ కూడా తెలియదు. ఇక్కడ మనకు రాజల్లయ్య తమ్ముడు చాలా విలువగల తమ్ముడు, చాలా గొప్ప తమ్ముడు. 2.5 దశాబ్దాల పాటు ఉద్యమంలో పాల్గొన్నాడు. అనారోగ్యానికి గురై చావు బతుకుల మధ్యలో ఉండి మళ్ళీ బయటపడి కొద్దిగా ఆరోగ్యం కుదుటపడ్డ వెంటనే మళ్ళీ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ ఉద్యమంలో పాల్గొని చివరికి మళ్ళా ఇక చనిపోయే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు మళ్ళీ ఆసుపత్రిలో చేరాడు. ఆ తమ్ముడు మనకు దూరమయ్యాడు. ఇట్లా మనకు వరంగల్లో చనిపోయిన యాకయ్య, మనకు వీరన్న, అటు కొంతమంది పూర్తి సమయం వెచ్చించి చనిపోయారు. పోతులయ్య ఉన్నాడు. పోతులయ్య నిరక్షరాస్యుడు, అనంతపురం జిల్లా నిరక్షరాస్యుడు, ఆజాన్ బాహుర్లాగా పొడగొట్టిన వ్యక్తి, ఎప్పుడు కండు వేసుకుంటాడు భుజం మీద. ఆయన ఎంత కమిట్మెంట్ అంటే తెలంగాణ సమాఖ్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్న రోజుల్లో మనం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఉద్యమం చేస్తున్న సమయంలో అక్కడ సమాఖ్యాంధ్ర వాదానికి ఎంఆర్పిఎస్ వాళ్ళు కొంతమంది కొట్టుకెళ్తున్న సమయంలో ఒకే ఒక్కడు నిలబడి ఉద్యమాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లానంతా తిరిగి కాపాడిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ పోతులయ్య మాదిగ, నిరక్షరాస్యుడు. అసలు ఆయనే ఉద్యమం నిలబెట్టిండు అంతే. పెద్ద పెద్ద లీడర్లు అనబడుతున్న వాళ్ళు కొట్టుకెళ్ళిండ్రు. ఆ జిల్లా వరకు పెద్ద పెద్ద టాప్ లీడర్లు అనబడుతున్న వాళ్ళు కొట్టుకెళ్ళిండ్రు. పైనుంచి కింది వరకు పరిచయం ఉన్న వాళ్ళు కొట్టుకెళ్ళిండ్రు. ఎంఆర్పిఎస్ అంటే పలానోళ్ళే అనబడుతున్న వాళ్ళు కొట్టుకెళ్ళిండ్రు. కానీ నిరక్షరాస్యుడైన పోతులయ్య మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం తిరిగి ఉద్యమాన్ని బలంగా తయారు చేసిండు. అనారోగ్యం కూడా చనిపోయాడు. ఇక్కడ పెదాడ ప్రకాశ్వరరావు మీరు చూడండి. ఆడ పెదాడ ప్రకాశ్వరరావు గారు ఉత్తరాంధ్రకు ఒక పెద్ద దిక్కు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖకు పెద్ద దిక్కు. ఆయన బిఎస్ఎన్ఎల్లో ఒక ఉద్యోగి. ఆయన మధ్యలోనే రాజీనామా చేశాడు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఒక ఉద్యోగస్తుడు ఎంఆర్పిఎస్కి అధ్యక్షుడు ఏంటంటే, ఇప్పుడు ఏ విభాగానికి ఆ విభాగం ఉన్నది, అయినప్పటికీ ఒక ఉద్యోగస్తుడే ఎంఆర్పిఎస్కి అధ్యక్షుడు అయితే ఒక పెద్దాడ ప్రకాశ్వరరావు మాత్రమే ఎంఆర్పిఎస్కి అధ్యక్షుడు అయ్యాడు. అంటే అంత ఫుల్ టైం ఇచ్చి పనిచేసేవాడు. నాకంటే 10-12 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్దవాడు. ఆయనను ఒక పలాని కాడ పోయి పని చేయమంటే నేను పోను అనే మాట ఎప్పుడు ఇందే, చెప్పిందే వేదంగా ఆయన పనిచేసేవాడు. ఆ స్థాయిలో చాలా కమిట్మెంట్ లీడర్ అతను. నేను కాలు ఇరిగిన తర్వాత నేను విశాఖపట్నం వెళ్ళాను.
విశాఖపట్నం అంటే హైదరాబాద్లో కొద్ది రోజులు ఉన్నాం, విజయవాడలో కొద్ది రోజులు ఉన్నాం. అంటే అంత దూరం నుంచి మనోళ్ళు వచ్చి చూడడానికి వస్తుండ్రు. నేను రిస్క్ తీసుకుంటే కొద్దిపోయినా అక్కడ ఉంటే మనోళ్ళు చుట్టుపక్కల వస్తారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. నేను ఫ్లైట్లో వెళ్ళాను, ఎయిర్పోర్ట్కి వచ్చిండు. నేను వారం రోజులు ఉన్నాను, నా పక్కనే ఉన్నాడు. నేను మళ్ళీ ఫ్లైట్కు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి. మళ్ళీ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు. నేను విశాఖపట్నంలో చెప్పాను, డ్రాప్ చేసే కాడ ఎయిర్పోర్ట్లో చెప్పాను, అన్న పలాని చోట మాడుగులో, అంటే విశాఖ రూరల్ పలాని చోట మాడుగుల్లో కొద్దిగా ఉద్యమంలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నది, మనోళ్ళకే చిన్న గ్యాప్స్ ఉన్నదన్న, అది సరిదిద్దడానికి నువ్వు వెళ్ళు అని చెప్పేశాను. నేను విమానాశ్రయం నేను ఢిల్లీకి వెళ్ళాను. తెల్లారి అక్కడికి వెళ్ళిండు, రాత్రిపూటన వెళ్ళిండు, తెల్లారి మీటింగ్ పెట్టిండు. చాలా పెద్ద వయసు. ఆ తెల్లారి మీటింగ్ పెడుతూ మీటింగ్ను మాట్లాడుతూనే చనిపోయాడు. మీరు ఆ సీన్ చూడండి, చూడలేరు. అయిపోయింది. చనిపోయాడు. ఒక జాతి కోసం ఎలా కష్టపడతారో, ఎలా త్యాగాలు చేస్తారో ఇవన్నీ మన కళ్ళ ముందు సాక్ష్యాలు. మళ్ళీ చెప్తున్నా, ఇవి ఊహించనియే. కానీ ఇంత పెద్ద మూమెంట్లో ఆవేదనతో కూడిన, ఇక రాదేమో జరగదేమో అని చెప్పి ఆవేదనతో కూడిన మరణం ఒకటి మాత్రమే. ఇక్కడ తెలంగాణ రాదేమో అనే ఆవేదనతో పెరిగిన ఆత్మహత్యలు 1000 దాటినాయి. కానీ సుదీర్ఘకాలం జరిగిన ఈ ఉద్యమంలో ఆవేదన అనేది ఒక్కసారే వచ్చింది, ఒక్కరు చనిపోయారు. కానీ మిగిలినంతా జాతి బిడ్డలు తన జాతి గెలుపు కోసం వాళ్ళ సమయం వెచ్చించే కాడ, శత్రువులను ఎదుర్కొనే కాడ, యుద్ధాన్ని ముందుకు నడిపించే కాడ తమ విలువైన ప్రాణాలు అర్పించిన చరిత్ర మన బిడ్డలకు ఉన్నది. ఇది మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే వారి ఆశయ సాధనే మన కర్తవ్యం కావాలి, అంతే. సురేందర్ అన్నది ఏంటిది? అన్న మేము చనిపోతామనే విషయం నాకు తెలుసు. కానీ ఒకే ఒక బాధ, వర్గీకరణ చూడక చనిపోతున్నందుకు అన్నాడు. కానీ వర్గీకరణను మాత్రం మీరు వదలొద్దు, ఆ వర్గీకరణ సాధిస్తే మన జాతికి భవిష్యత్తు ఉంటుంది, గదొక్కటి మాత్రం మీరు చేయండి అని అన్నాడు. అట్లాంటి బిడ్డల మరణాల వాళ్ళ త్యాగాలకు నిజమైన విలువను ఇవ్వడం అంటేనే యుద్ధంలో గెలవడం. అదే గెలిచాం. ఇక మధ్యలో ఆటుపోట్లు, గొడవలు, యుద్ధాలు, నిర్బంధాలు, జైళ్ళు, అవమానాలు ఎదుర్కోవడాలు ఇవన్నీ సహజమే కదగా. వాళ్ళ మరణాలు మనకి ఏం నేర్పినాయి? లక్ష్యం సాధించేంత వరకు విశ్రమించొద్దని నేర్పినాయి. లక్ష్యం సాధించేంత వరకు రాజీ పడొద్దని నేర్పినాయి. లక్ష్యం సాధించేంత వరకు పట్టుదల వదలొద్దని నేర్పినాయి. లక్ష్యం సాధించేంత వరకు సహనం కోల్పోద్దని నేర్పినాయి. వాళ్ళ మరణాలు మనల్ని సరైన దిశగా నడిపించడానికి దారితీసినట్టుగా చేసినాయి. అంతిమంగా మనందరి శ్రమ, సమాజం యావత్తు మనకు అండదండలు. అంతిమంగా మనం గెలవడానికి కావలసిన ప్రక్రియలో ప్రధానంగా కేంద్రం తరపున గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు మన సభకు రావడం, ఆ సభ నుంచి మనం ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో సుప్రీంకోర్టులో విచారణ జరగడం, ఆ విచారణకు కేంద్రం మనకు అండగా నిలబడడం, ఆ కేంద్రం అంచడం వల్ల అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టులో విచారణ మనకు జరగడం, అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా రావడం, జాతి బిడ్డల ఆకాంక్ష నెరవేరడానికి ఒక కీలకమైనట్టుగా పనిచేశారు. నిజంగా సుప్రీంకోర్టులో కనుక ఆ తీర్పు మనకు అనుకూలంగా రాకపోతే ఇప్పుడు ఎవరన్నా మనకు అనుకూలంగా చేయడానికి అవకాశం ఉండేదా అంటే ఎవరు మనకు అనుకూలంగా చేసేవాళ్ళు కాదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మనందరి ముందు ఉంటున్నాయి. ఇప్పుడు
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మన ముందట ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా మన బిడ్డలు వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా మనం ఫిబ్రవరి 7న చెలో హైదరాబాద్ పిలుపునిచ్చాం. అందరికి తెలుసు. 1,00,000 డప్పుల 1000 గొంతులు అనే కార్యక్రమానికి పిలుపునిచ్చేశాం. దానికి కారణం ఆగస్టు 1న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండో ఆ మాట్లాడిన మాటలకు అనుగుణంగా లేకపోవడం వల్ల, దానికి విరుద్ధంగా ఆయన పాలన కొనసాగడం వల్ల మనం పిలుపునివ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆయన మాట్లాడింది ఏంటిది? భారతదేశంలో అందరికంటే ముందు వర్గీకరణ అమలు చేస్తామన్నాడు. సంతోషం. అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు. రెండోది, 3 ఆర్డినెన్స్ తీసుకొస్తామని అన్నాడు. కానీ మాల సామాజిక వర్గం వాళ్ళు ఒత్తిడి పెంచడం వల్ల ఎస్సీ వర్గీకరణ లేకుండానే, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే ఎప్పుడైతే వేలాది టీచర్ పోస్టులు భర్తీ చేశాడో వాళ్ళ ఒత్తిడి మేరకు మన బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలు రాలేదనే విషయం మనకు స్పష్టంగా రుజువైపోయింది. ఇంకా మౌనంగా ఉంటే ఇట్లాంటి రిక్రూట్మెంట్ బాగా చేస్తారు అని, ఇంకా మరిన్ని డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరగకముందే మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి, త్వరగా వర్గీకరణ సాధించుకొని మన బిడ్డలకు ఫలితాలు అందించాలని చెప్పి మనం చెలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు ఒకవైపు, నా జాతి తమ్ములు చెల్లెలు కళాకారులు, నా జాతి తమ్ములైన చెల్లెలైన కళాకారులు ఒకవైపు, నా జాతి బిడ్డలకు అండగా నిలబడ్డ బీసీ చెల్లెలు కళాకారులు ఒకవైపు, తమ్ములు కళాకారులు ఒకవైపు, అదే సమయంలో తమ్ముడు గద్దర్ లాంటి ఓసీ కళాకారుడు కూడా మనకు అండగా నిలబడడం వల్ల ఇక 1,00,000 డప్పులు కాదు, లక్షల డప్పులు రాబోతున్నాయనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన సందర్భాన్ని దృష్టి పెట్టుకొని ఒకవేళ లక్షల డప్పులు హైదరాబాద్కు వస్తే అది ఏ పరిస్థితిలో ఏ రూపం దాల్తుందో, లక్షల డప్పులు పట్టుకొని మాదిగోళ్ళు హైదరాబాద్కు వస్తే హైదరాబాద్ నగరంలో ఎలాంటి పరిణామాలు ఉత్పన్నం అవుతాయని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఇంటెలిజెన్స్ నివేదిక, ఇతరత్ర రాజకీయ నాయకులు మాట్లాడుకున్న దాని ప్రకారం వెంటనే షమీం అఖ్తర్ గారి కమిషన్ నివేదికను తీసుకోవడం, ఆ నివేదిక రాకముందే ముందుగా మనకు పర్మిషన్ నిరాకరించడం, ఆ నివేదిక వచ్చిన 24 గంటల్లో సబ్ కమిటీ ఆమోదించడం, వెంటనే మళ్ళీ క్యాబినెట్ ఆమోదించడం, శాసన మండలి శాసనసభ ఆమోదించడం, ఇక చట్టం తీసుకురావడమే మిగిలిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనము ఒక వర్గీకరణ అనేది కేవలం మాదిగల భవిష్యత్తు నుంచే చూడకుండా దళితుల్లో ఉండబడి అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా మనం చూడాలనుకున్నాం కనుక అటు మాదిగలకు ఏ విషయంలో అన్యాయం జరగకుండా చూడడం, మాదిగలతో పాటు దళితుల్లో ఏ కులానికి అన్యాయం జరగకుండా చూడడం, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లాలనే ఆలోచనతో మనకు ఉండడం వల్ల ఆ కమిషన్ నివేదికలో ఏ లోపాలు అవుతున్నాయో అవి ఉద్దేశపూర్వకంగా జరిగిన లోపాలే, కొంతమంది ప్రభావితం చేయడం వల్ల జరిగిన లోపాలే, అది ముఖ్యమంత్రికి తెలిసిన లోపాలే, కొంతమందికి తెలిసిన లోపాలే, మాలలతో కుమ్మక్కు కావడం ద్వారా జరిగిన లోపాలే, అవన్నీ కొద్దిగా మనం విశ్లేషించుకొని కొన్ని పొరపాట్లు ఉన్నాయి అవి సరిదిద్దుకొని ముందుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. అంతే. అంటే కమిషన్ నివేదిక వర్గీకరణను ఒప్పుకున్నది, స్వాగతించాం. ఆ నివేదిక మీద ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా ముందుకొచ్చింది, స్వాగతించాం. కానీ ఆ నివేదికలోనూ ప్రభుత్వం ఆమోదించిన అంశాల్లోనూ లోపాలు ఉన్నాయి, సరిచేయండి అని అన్నాం. తప్పెట్లవుతుంది? లోపాలు ఉన్నాయి, సరిచేయండి అని అన్నాం. ఆ లోపాలు సరి చేసుకోకపోతే మీరు ఏ 3 గ్రూపులు అయితే అన్నారో ఆ 3 గ్రూపుల్లో ప్రతి గ్రూపుకు ఒక అన్యాయం జరగడానికి దారితీసిందని చెప్పాము, విశ్లేషించాం. ఆ విశ్లేషించిన అంశాన్ని ప్రభుత్వం ముందు కూడా పెట్టడం జరిగింది. మీ సోదరులుగా ఆ విశ్లేషించిన అంశాలు ముఖ్యంగా మనకు వెంకటేష్ నేత గారు మనకు వివరించడం కూడా జరిగింది. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, ఎస్సీ వర్గీకరణను షమీం అఖ్తర్ కమిషన్ ఆమోదించడం అనేది స్వాగతించాం. సూత్రబద్ధంగా వర్గీకరణ సపోర్ట్ చేసింది, స్వాగతించాం.
సూత్రబద్ధంగా ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరించింది, స్వాగతించాం. కానీ దాన్ని అమలు చేసే సమయంలో కొన్ని లోపాలు సరిచేయమంటున్నాం. తప్పెట్లవుతుంది? ఆ లోపాలు సరిచేయకపోతే 3 గ్రూపుల్లో కూడా అసంతృప్తి ఉండడానికి దారితీసిందని చెప్పడం జరిగింది. అది ఆధారాలు మనకు ఉన్నాయి కాబట్టి చెప్పడం జరిగింది. చెప్పకపోతే ఏమవుతుంది? ఎక్కడో ఒక దిక్కు అసంతృప్తి, ఆవేదన అందరిలో ఉండడానికి దారితీస్తుంది. ఇంత సుదీర్ఘ పోరాటం చేసి చివరి ఘట్టంలో పరిష్కారమయ్యే సమయానికి మళ్ళీ పరిష్కారం జరుగుతున్న సమయంలో కూడా ఆవేదన ఎందుకు ఉండాలి? అందరికీ ఎందుకు ఉండాలి ఆవేదన? పరిష్కారం జరగలేదంటే ఆవేదన ఉంటుంది. పరిష్కారం జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడో ఒక దిక్కు ఆవేదన ఎందుకు ఉండాలి? మీ అన్నగా ఒక విషయం చెప్తున్నాను నేను. ఇవాళ మనం రిజర్వేషన్ అమలు చేయించుకుంటున్నాం. ఇప్పుడు అమలు జరుగుతున్న రిజర్వేషన్లకు పునాదులు పూన ఒడంబడికలు పడ్డాయి. ఇప్పుడు అమలు చేయించుకుంటున్న రిజర్వేషన్లకు పునాదులు పూన ఒడంబడికలు పడ్డాయి. 1932 సెప్టెంబర్ 24, 1932 సెప్టెంబర్ 24 ఆనాడు గాంధీ అంబేద్కర్ మధ్యలో జరిగిన ఒప్పందమే పూన ఒడంబడిక ఎర్రవాడ జైల్లో. ఒకే దళితుల భవిష్యత్తు కోసం జరిగిన అంశం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఆధిపత్యం వహించిన వాళ్ళ ప్రయోజనాలకే పెద్దపీట వేయబడ్డది. ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఆధిపత్యం వహించిన వర్గాలకు వాళ్ళ ప్రయోజనాలకే పెద్దపీట వేయబడ్డది. వాళ్ళ మాటలకే విలువనియబడ్డది. ఈ విషయం మర్చిపోదు మనం. వాళ్ళ మాటలు ఏంటిది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించింది ఏంది, వదులుకున్నది ఏంటిది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించింది ఏంది, వదులుకున్నది ఏంటిది? సాధించింది కమ్యూనల్ అవార్డు, వదులుకున్నది కమ్యూనల్ అవార్డు. బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా సాధించింది కమ్యూనల్ అవార్డు. కమ్యూనల్ అవార్డు అనేది మన జాతి దళిత వర్గాల చేతుల్లో 2 ఓట్లు ఉండడానికి దారితీస్తుంది. మన ప్రతినిధిని మన ఓట్లే ఎన్నుకోవాలి. జనరల్ ప్రతినిధిలో ఎన్నుకునేటప్పుడు మన ఓటు కూడా ఉండాలి. మన దళిత వర్గాల ప్రతినిధిని రిజర్వేషన్ స్థానంలో దళితులే ఎన్నుకోవాలి. అప్పుడు నిజమైన దళిత లీడరు, దళితుల కోసం పాటుపడే లీడర్ మాత్రమే అక్కడ గెలవడానికి దారితీస్తుంది. జనరల్లో నిలబడే వాళ్లకు గెలవడానికి కూడా మన ఓటు పడాలి. మళ్ళాడ అంటే అక్కడ మన ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడే వాళ్ళు కూడా గెలవడానికి దారితీస్తుంది. ఇది కమ్యూనల్ అవార్డు. ఓహో, వీళ్ళు స్వతంత్రంగా ముందుకెళ్తారు భవిష్యత్తులో అని చెప్పి గాంధీ దాన్ని అడ్డుకోవడం ద్వారా కమ్యూనల్ అవార్డు కోల్పోయినాం. కమ్యూనల్ అవార్డు కోల్పోవడమే పూన ఒడంబడిక ప్రధాన సారాంశం. ఇప్పుడు రిజర్వేషన్లు మనకు అనిపిస్తున్నాయి, కానీ స్వేచ్ఛతో కూడిన చట్టసభలో మన వాయిస్ కనిపిస్తుందా? లేదు. ఎందుకు? మనం కూడా ఇతర వర్గాల ఓట్ల మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది మనం. కాబట్టి ఏమైంది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒప్పందం మీద సంతకం పెట్టిన రోజు ఏమన్నాడు? రవి ఏమన్నాడు? ఒప్పందం మీద సంతకం పెట్టిన రోజు ఏమన్నాడు మీకు చెప్పండి. కొబ్బరి ఏమన్నాడు? కేవలం ఈ ఒప్పందం ద్వారా గాంధీ నాకు చిప్ప చేతికి ఇచ్చాడు, ఆ కొబ్బరిలో ఆ చిప్పల్లో లోపల ఉండబడే కొబ్బరి అంతా తీసుకున్నాడు అన్నాడు. చిప్ప నా చేతికి ఇచ్చాడు అని అన్నాడు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ఒప్పందం కుదిరిన రోజు ఆవేదన ఉన్నది కదా. ఒప్పందం కుదిరిన రోజు ఆవేదన ఉన్నది కదా. మీరు గమనించండి, ఆ ఒప్పందాన్ని నిరసిస్తూ అంబేద్కర్ గాంధీ మధ్యలో జరిగిన ఒప్పందాన్ని నిరసిస్తూ ప్రతి సెప్టెంబర్ 24వ తారీఖు నాడు దేశంలో అక్కడక్కడ దళిత సంఘాలు మేము స్వేచ్ఛను స్వతంత్రాన్ని కోల్పోయినాం అని చెప్పి దానికి నిరసనగా చేస్తున్నారు కదా ఇప్పటికీ. అంటే ఆ ఒప్పందాల ఏం కోల్పోయినామో ఆ కోల్పోయిన దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా. అంటే సంతకం పెట్టిన రోజు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఆ నిరసన ఉన్నది కదా. అంటే ఒక హక్కు సాధించే సమయంలో కొన్ని కోల్పోయినామా లేదా ఆ రోజు? నంబర్ 1. అది చరిత్ర మీకు తెలుసు, మనం పుస్తకాలు చదువుకున్నాం. కానీ మన కళ్ళ ముందు ఒకటి జరిగింది తెలంగాణ ఉద్యమంలో. అది పుస్తకంలో చదువుకుంటున్నాం, మన కళ్ళ ముందు ఒకటి జరిగింది. హైదరాబాద్ రాష్ట్రం అనే తెలంగాణ
ఆంధ్రలో విలీనమయ్యేటప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడేవాడు. హైదరాబాదు ఆంధ్రలో విలీనమయ్యే సమయానికి భౌగోళికంగా ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, ఎన్ని జిల్లాలు, ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ఆ గ్రామ పంచాయతీ నుంచి తెలంగాణ ఏర్పడే సమయానికి 1 ఇంచు కూడా కోల్పోవద్దని చెప్పేసేవాడు. 1 ఇంచు భూమి కూడా ఆనాడు విలీనమయ్యే సమయానికి ఎంత ఉన్నామో, ఎంత భూభాగం ఉన్నదో, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సాధించే సమయానికి అంతే భూభాగం రావాలి, 1 ఇంచు కూడా కోల్పోమని చెప్పేశాడు. 56 కంటే పూర్వం, ఏది ఒప్పందం కంటే పూర్వం 56 కంటే ముందు తెలంగాణ ప్రాంతం ఎక్కడ ఎంత ఉన్నదో గంతే ఉంటుంది, 1 ఇంచు కూడా కోల్పోమని చెప్పాం. కానీ తెలంగాణ వస్తున్న సమయంలో మన ఆధిపత్య వర్గం సీమాంధ్ర భూస్వామ్య వర్గాందే. కాబట్టి తెలంగాణ ఇవ్వడానికి ఒప్పుకుంటూ కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకున్నారు. ఆ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని పోలవరం ప్రాజెక్టు ఆంధ్రలో భవిష్యత్తులో నిర్మాణం జరగాలంటే భద్రాచలం పరిధిలో ఉండబడే 200 మండలాలు, 200 గ్రామాలకు సంబంధించిన 7 మండలాలు, ఆ మండలాలను కలుపుకోకపోతే ఎప్పుడు పోలవరం కట్టడాన్ని వీళ్ళు ఆపుతారని చెప్పి ఆ పోలవరాన్ని నిర్మించుకోవడం కోసం 200 గ్రామ పంచాయతీలను, 7 మండలాలను అటు కోరుకున్నారు. వాళ్ళు 200 గ్రామ పంచాయతీలను, 7 మండలాలను వాళ్ళు కోరుకున్నారు. ఆ కోరుకున్న సమయంలో బలైంది ఎవరు? ఆ 200 గ్రామం పరిధిలో, ఆ గూడాల పరిధిలో, 7 మండలాల పరిధిలో 95% ఎవరు? 99% ఎవరు? ఆదివాసీ బిడ్డలు. అక్కడ పరిపాలించేటోళ్ళు ఉన్నత వర్గాలే, ఈడ పరిపాలించేటోళ్ళు ఉన్నత వర్గాలే. ఆడ పరిపాలించేటోళ్ళు ఎవరు? ఈ 10 ఏళ్ళకి ఎవరు పరిపాలిస్తున్నారు? ఆడ 2 వర్గాలు. ఈడ పరిపాలిస్తున్నది ఎవరు? ఈడ 2 వర్గాలు. కానీ పరిపాలించే వాళ్ళు ఉన్నత వర్గాలు బాగానే ఉన్నారు, కానీ బలైంది ఎవరు? ఆదివాసులు అనేసి మనం మర్చిపోతాం. 200 గూడాలకు సంబంధించిన ఆదివాసులు బలి చేశారు. సాధించుకొని పరిపాలించేటోళ్లకు గొప్ప అనిపిస్తుంది, కానీ పోలవరం ఆ పోలవరం ప్రాజెక్టు కింద 200 గ్రామాలు మునిగిపోయినాయి కదా. ఆ మునిగిపోయిన 200 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీ బిడ్డలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. వాళ్ళు ఎక్కడ లేని ఇప్పుడు ఆడ వాళ్ళు ఎంత ఆవేదనతో ఉంటారు అంటే, ఒక సమస్య పరిష్కారమయ్యే దశలో అప్రమత్తంగా లేకపోతే, దృఢంగా లేకపోతే పూనా ఒడంబడికర్ రోజే అంబేద్కర్ నిరసన వ్యక్తం చేశాడు ఆవేదనను. ఇప్పటికీ ఆవేదన కొనసాగుతుంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో కూడా మనం అప్రమత్తంగా, దృఢంగా లేకపోతే 200 గ్రామాల ప్రజల్ని, లక్షలాది ప్రజల్ని పోలవరం ముంచడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగబోయే సమయంలో ఇప్పుడు కనుక అప్రమత్తంగా, దృఢంగా లేకపోతే రాబోయే 100 తరాలు ఎవరన్నా బాధపడితే దానికి మనలాంటి వాళ్ళం బాధ్యులం కావాల్సి వస్తుంది. బాధ్యులం కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏమంటున్నాం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒప్పందాన్ని గుర్తు చేస్తున్నామా లేదా? ఆనాటి కాలం అంబేద్కర్ కాలం. మరి నిరసన వ్యక్తం చేస్తున్నామా లేదా? ఆయనే వ్యక్తం చేసిండా లేదా? ఇప్పుడు ఎంత కాదనుకున్నా కూడా పోలవరం కింద 200 గ్రామాలు పోతున్నప్పుడు కేసీఆర్ మౌనంగా ఉన్నాడా లేదా? ఆ 200 గ్రామాలు పోవడానికి కారకుడా కాదా? ఎంతో కొంత ఆదివాసీ ప్రజల దృష్టిలో దోషి ఆయనే కదా. కానీ ఆ సమయంలో ఆదివాసుల అరణ్య రోదన అనే పేరుతో భద్రాచలం నుంచి మొదలుకొంట పుట్టిన వారి వరకు ఆదివాసుల పక్షాన్ని ఎంఆర్పీఎస్ మాత్రమే యుద్ధం చేసింది. మరి ఇప్పుడు మన కండ్ల ముందు మన ఉద్యమం లక్ష్యమైన వర్గీకరణ పరిష్కారం జరుగుతున్న సమయంలో మరి 59 కులాల్లో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా, జరిగిన అన్యాయానికి అనుగుణంగా, ఉన్న జనాభాకు అనుగుణంగా సమస్య పరిష్కారం జరిగితే మీకు సంతోషం, నాకు సంతోషం. కానీ ఈ సమస్య పరిష్కారం జరుగుతున్న సమయంలో మళ్ళా ఎవరైతే ఆధిపత్యం వహిస్తుండో వాళ్ళ ప్రయోజనాలు నెరవేరే విధంగా మళ్ళీ చెప్తున్నా, అంబేద్కర్ కాలంలో ఉన్నత వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేయడమే పూనా ఒడంబడిక సారాంశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో సీమాంధ్ర వాళ్ళ పలుకుబడికి తలొగ్గే 200 గ్రామాలు వదులుకోవాల్సి వచ్చేసింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగబోయే సమయంలో కూడా ఈ వర్గీకరణ వ్యతిరేక శక్తుల ప్రభావానికి లోనయ్యే విధంగానే వాళ్లకు నష్టం జరగకుండా మరింత పెద్దపీట వేయడం కోసమే
ఇట్లాంటి ప్రయత్నాలు జరిగినాయని చెప్పి కమిషన్ నివేదికలు లోపాలు అర్థమవుతున్నప్పుడు ఆ లోపాలు సరిచేసి ముందుకెళ్ళండి అని చెప్పి మనం ముందుకెళ్తున్నాం. ఆ లోపాలు సరిచేసి ముందుకెళ్ళండి అంటున్నాం. మనం లోపాలు లేవని చెప్పానండి ముఖ్యమంత్రిని, ఉన్నాయా సరి చేసుకోమంటున్నాం. అంతే, లోపాలు ఐడెంటిఫై చేశాం కదా. సింపుల్ విషయం ఎవరు అన్నా కాదనుకున్నా అన్న చెప్పిందని పెద్దగా విశ్లేషించా, మూడు ముక్కల్లో చెప్తా. అవును, 59 కులాలు ఉన్నాయి. 59 కులాల్లో అత్యంత పెద్ద జనాభా కులాలు రెండే కదా. మిగతా 57 కులాల జనాభా ఒక 4,70,000 దాకా వచ్చింది. మిగిలిన జనాభా ఒక 4,50,000 దాకా వచ్చింది అనుకుందాం. టోటల్ జనాభా 2011 జనాభాని పరిగణలోకి తీసుకుంటేనే మాట్లాడుతున్నా. ఎక్కువ ఉన్నదాన్ని నువ్వు అనవచ్చు, నేను అనవచ్చు, ఎవరైనా అనవచ్చు, పక్కన పెడదాం. కానీ ఉన్నదాన్ని మనం పరిగణలోకి తీసుకుందాం. అవును, 1% రిజర్వేషన్ ఇవ్వాలంటే 52 లక్షలున్న దళితులకు, ఆ దళితులో ఎవరికైనా 1% ఇవ్వాలంటే అది 10 కులాలు కలిపి ఇచ్చినా, 5 కులాలు కలిపి ఇచ్చినా, 4 కులాలు కలిపి ఇచ్చినా, 25 కులాలు కలిపి ఇచ్చినా కూడా 1% ఇవ్వాలంటే 3,47,000 మంది ఉండాలి ఒక 1%కు. ఓకే, మీ అన్నగా చెప్తున్నా, 3,47,000 మందికి ఒకటి ఇవ్వాలనుకుంటే ముందు 4,50,000 జనాభా గల దళితుల సంగతి అట్లా పెడదాం. 2 కులాలే కదా మేజర్గా, 2 కులాలే కదా. మరి ఈ 2 కులాల్లో 32.5 లక్షలు మాదిగలు, 15 లక్షలు మాల అయ్యవార్లు. మీరు గమనించండి, మాల అయ్యవార్లు ఒకే సంఖ్యలు ఉంటారు. మాల అయ్యవార్లు 2 కులాల సంఖ్య 15 లక్షలు. కేవలం సింగిల్ క్యాస్ట్ మాదిగలు 3,50,000. అవును, గదే అనుకుందాం. ఒకవేళ 15 లక్షలు ఉండబడే మాల అయ్యవార్లకు కలిపి 15 లక్షలు ఉన్న వాళ్ళకు 5% ఇస్తే 3 లక్షలకు 1% ఇచ్చినట్టే కదా. 3 లక్షలకు 1% ఇస్తే 5 లక్షలకు 15 అయినాయి కదా. 5% 15 లక్షలు అయినాయి కదా. మరి 15 లక్షల వాళ్ళకి 5% ఇవ్వడం కరెక్ట్ అయినప్పుడు 30 లక్షలు ఉన్న వాళ్ళకు 10% ఇవ్వడం కరెక్టే కదా. మరి 15 ఎంత? అదనంగా 2.5 లక్షలు కదా సింగిల్ క్యాస్ట్కు. మరి అక్కడ ఒకటి వస్తుంది కదా. నేను అదే రఫ్గా అందరికి అర్థం కావడం కోసమే 15 లక్షలు ఉన్న వాళ్ళకు 5% ఇవ్వడం కరెక్ట్ అవుతే 32.5 లక్షలున్న మాదిగలకు 11% ఇవ్వడం కరెక్ట్ అనే మాట నేను అనడానికి దారిస్తుంది. ఇది నంబర్ 1. ఏ సాధారణ వాళ్ళని అడిగినా కూడా ఇది లెక్క చెప్తారు. అది వదిలిపెడదాం. రెండో విషయం, 3 గ్రూపులో 3 అసంతృప్తులు ఉన్నాయి. ఈ అసంతృప్తులు పెరగడానికి కారణం, న్యాయబద్ధంగా పరిష్కారం చూపెట్టకపోవడానికి కారణం, కాంగ్రెస్ పార్టీలో మాలల మేధావులు, మాల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గి వాళ్ళ చెప్పు చేతిలో కమిషన్ నివేదికను పెట్టారు. మీరు ఎట్లా రాయండి అని చెప్పి. వర్గీకరణ జరగాలి, కానీ మీకు నష్టం జరగకుండా మీకు పెద్దపీట వేసుకునే విధంగా ఉండాలి. దీన్ని ఎవరు అర్థం చేసుకోకుండా చేసుకోండి. మళ్ళా అంత ఈజీగా అర్థం కావద్దు. మళ్ళా ఎవరికి వర్గీకరణ జరిగినట్టుగానే ఉండాలి, కానీ మీ ప్రయోజనాలకు పెద్ద పీసుకు వేసుకోవడానికి దారి తీయాలి. ఇది వాళ్ళకు లైన్ ఇచ్చేశారు. ఆ లైన్ ప్రకారంగానే ఇక్కడ జరిగింది. ఇగో మీ అన్నగా మొదటి గ్రూప్లో 2 లోపాలు, మొదటి గ్రూప్లో 1 లోపం. మొదటి గ్రూప్ ఉద్దేశం ఏంటిది? మొదటి గ్రూప్ని ఎట్లా పోల్చిండ్రు? అత్యంత వెనుకబడ్డ వాళ్ళు అని పోల్చారు. మూడో గ్రూప్ని ఎట్లా పోల్చిండ్రు? అత్యంత డెవలప్ అయిన గ్రూప్ అని పోల్చారు. సింపుల్ విషయం, అత్యంత వెనుకబడ్డ వాళ్ళని పోల్చిండు మొదటి గ్రూప్. మూడో గ్రూప్ను అత్యంత డెవలప్ అయిన గ్రూప్గా పోల్చారు. ఓకే, అత్యంత వెనుకబడ్డారని చెప్పి ఒక గ్రూప్ తయారు చేసినప్పుడు ఆ అత్యంత వెనుకబడ్డ గ్రూపులో అత్యంత డెవలప్ అయిన మాల వర్గానికి సంబంధించిన కులాలను ఎందుకు తీసుకొచ్చిండ్రు వాళ్ళు ఇక్కడ? అంటే అర్థం ఏంటంటే అత్యంత వెనుకబడ్డ వాళ్ళ దగ్గర కూడా 2 మనవాళ్ళని పంపితే ఇవి వాళ్ళే దోసుకోవచ్చు అని చెప్పి, అంటే 1% కేటాయించినట్టు చేయాలి, అవి మనం తీసుకోవాలి. 1% కేటాయించినట్టే కేటాయించాలి, కానీ అవి మళ్ళీ మనమే తీసుకోవాలి. అందువల్ల మాల సామాజిక వర్గం C గ్రూపులో ఉండాల్సిన వాళ్ళను ఇక్కడ గద్దర్ కులాన్ని
మన్నె వాళ్ళను, పంబాల కులాన్ని, గంటా చక్రపాణి, ఇప్పుడు ఏదైతే శ్రీధర్ ఉన్నాడో సుధీర్ కమిషనర్ సుధీర్ బాబు ఆయన గొట్టె భూపతి ఎప్పుడో ఎంపీ అతను. పంబాల కులం వాళ్ళు 1000 మంది లేరు, 300 మంది పైగా ఉద్యోగస్తులు ఉంటారు, కింది నుంచి పై వరకు ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం జరిగింది. అంటే 10 జింకలు వేసి 2 పుల్లనళ్ళకు పంపారు. ఆ బోన్లోకి 10 జింకలు వేసి 2 పంపేశారు. ఇది చూస్తే ఎవరికి అర్థం కాదు, కానీ సూక్ష్మంగా చూశాం కాబట్టిగానే అత్యంత వెనుకబడ్డ వాళ్ళలోకి వీళ్ళని ఎందుకు పంపారో చెప్పమంటున్నాం. అత్యంత వెనుకబడ్డలోకి డెవలప్ అయిన కులాలను ఎందుకు పంపారని అడుగుతున్నాం. సమాధానం చెప్పాల్సింది గవర్నమెంటే కదా. రెండో విషయం, అది సరి చేసుకోవాలన్నా వద్దా. మూడోది, బి గ్రూప్ అంటే మనం రెండో గ్రూప్. సింపుల్గా చెప్తున్నా. అన్న 1,70,000, 3,54,000, 3,63,800 చిల్లర ఈ లెక్కలు చెప్పాడు. నేను సింపుల్గా చెప్తున్నా. అన్న గ్రూప్ 1 ఆఫీసర్ కాబట్టి అట్లా చెప్పిండు. నేను 10th బ్యాచ్ కాబట్టి అట్లనే చెప్తా. విషయం చెప్తున్నా, అంటే సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాష చెప్తున్నా నేను. ఇగో మొట్టమొదటి గ్రూప్కి ఇవ్వడానికి 1,00,000 తీసుకున్నారు వెనుకబడ్డోళ్ళు అని చెప్పి. అంటే 1,00,000 జనాభా ఉంటే చాలు, వెనుకబడ్డోళ్ళకు 1%. బాగా డెవలప్ అయిన వాళ్ళకు 3,00,000. డెవలప్ అయిన వాళ్ళు ఎవరు? మాలలు అనుకుందాం. మాలల డెవలప్ అయిన వాళ్ళు కాబట్టి 3,00,000 ఒక 1% ఇచ్చేశారు. అవును, అత్యంత వెనుకబడ్డ వాళ్ళకు 1,00,000 ఉంటే చాలు 1%. బాగా డెవలప్ అయిన వాళ్ళకు 3,00,000 ఉంటే 1%. మరి మధ్యలో 1-3 మధ్యలో ఏముంటుంది చెప్పండి? 1-3 మధ్యలో ఏముంటుంది? అరే నా బ్యాచేనా కాదు, మీరు ఎక్కువ చదువుకున్న బ్యాచ్ కదా. ఓకే, నేను ఇప్పుడు లెక్కలు చేసుకుంటా, కానీ నా 10th లెక్కలనే ఫెయిల్ అయినా, ఉన్నమాట చెప్తున్నా. మేము దాదాపు అన్నతోటి ప్రయాణించేటటువంటి సమయంలో పృథ్వన్న, నేను, ఒక 4 ప్రొఫెసర్లు, దాంట్లో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్, మ్యాథమెటిక్స్ లెక్చరర్లు. ఈ లెక్కలు మాకెవ్వరికి బుర్రబద్దలు. మార్నింగ్ 11 గంటలకు కూర్చుంటే ఉదయం 4:30 వరకు చర్చ. మేమేమో పెన్నులు, పేపర్లు, మొబైల్లో ఆ క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, నథింగ్ డూయింగ్, జస్ట్ మైండ్లో మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఏ గ్రూప్లో ఎంత రావాలని చెప్పినటువంటి వ్యక్తి మన కృష్ణమార్య. ఓకే, అందుకే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రొఫెసర్లు, గ్రూప్ 1లు, ఈ సోది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మేమే లెక్క కాదు, నువ్వెంత బోడి ఖాళీ కోటంతా. దానికి నా సమాధానం ఏంటంటే, ఇప్పుడు మీరు లెక్కల్లో బాగా పాస్ అయింది కాబట్టి మీరు మర్చిపోయారు, నేను ఫెయిల్ అయింది కాబట్టి గుర్తు చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు అత్యంత వెనుకబడ్డ వాళ్ళకు 1,00,000కు 1% ఇచ్చారు. అత్యంత డెవలప్ అయిన వాళ్ళకు 3,00,000కు 1 ఇచ్చారు. 1-3 మధ్యలో 2 ఉంటాయి. మరి మధ్యస్థ కులం మాదిగలని చెప్పేశారు. మరి మధ్యస్థ కులానికి ఎన్ని లక్షలు ఉంటే 1% ఇవ్వాలి? 2 లక్షలు. 2 లక్షలు ఉంటే 1% ఇవ్వాల్సి పోయి 3,50,000 మనకు పెట్టిండు అనుకో. 3,50,000 మనకు పెట్టిండు అనుకో. ఉదాహరణకు మనం పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన అవి జరుగుతున్నప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ గురించి మనం పోరాటం చేశాం ఇక్కడ. ఓకే, ఓపెన్ కోటా ఎంత? 20. బీసీ కట్ ఆఫ్ మార్క్స్ 70, SC/ST కట్ ఆఫ్ మార్క్స్ 60. అంతేనా? కేసీఆర్ ఏం చేసిండు? ఓసీ కట్ ఆఫ్ మార్క్స్ 20 తగ్గించి 60 తీసుకొచ్చేసాడు. 70 నుంచి వీళ్ళది 60 చేశారు. ఎవరిది? బీసీలది 10 తగ్గించాడు. కానీ SC/ST మనం అట్లనే పెట్టేశాడు. అప్పుడు మనం ఎదురు తిరిగాం. కాబట్టి మన SC/STలో కూడా 20% తగ్గే 20% అది కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించే విధంగా ప్రయత్నం చేశాం. బీసీలు కూడా 20 తగ్గించారు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్ కోటా 80 అంటే మాలలది అనుకుందాం, బీసీ కోటా మనది అనుకుందాం.
ఎస్సీ కోట మన అందరికంటే ఉపకులాలు వెనకబడ్డ కులాలు అనుకుందాం. ఇప్పుడు ఓపెన్ కోటని మించి మన బీసీలకి ఎట్లా కట్ ఆఫ్ మార్క్ పెడతారు? ఇప్పుడు 80 మార్కులు బీసీ కట్ ఆఫ్ మార్క్స్, బీసీది 60 మార్క్స్, 70 మార్కులు. మనకు ఉండాల్సింది ఎంత? సెంటర్లో ఉండాలి కదా. కానీ ఓసీ కట్ ఆఫ్ మార్క్స్, ఓపెన్ కట్ ఆఫ్ మార్క్స్ 80 అవుతే మనకు 90 పెట్టింది అనుకో బీసీలకు. అంటే మన జనసంఖ్య పెంచి రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించడానికే కదా కుట్ర జరిగింది. దీని పరిష్కారం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కదా. అంటే ఇక్కడ బీసీలకు నష్టపోయినట్టు, ఇక్కడ మాదిగలుగా మనం నష్టపోయినట్టే కదా. అంటే పర్సెంటేజ్ కాడ కూడా మనల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. ఇకపోతే అంతకుముందు ఏబిసిడి ఉన్నది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఏ వాళ్ళు ఇక్కడ లేరు అనుకుందాం. ఎక్కడ? అక్కడున్న ఏ వాళ్ళు ఇక్కడ లేరు. డి వాళ్ళు కూడా లేరు అనుకుందాం. డి వాళ్ళు కూడా లేరు అనుకుందాం. ఉన్నది ఎవరు ఇక్కడ? బీసీ గ్రూపులే ఉన్నాయట. అంటే మాదిగ ఉపకులాలు ఉన్నాయనుకుందాం, మాల ఉపకులాలు ఉన్నాయనుకుందాం. అంతేనా కాదా? మాదిగ ఉపకులాలు ఉన్నాయనుకుందాం, మాల ఉపకులాలు. ఏబీ పక్కకు పెట్టి ఏడీ పక్కకు పెట్టేసేయండి. కానీ ఇప్పుడు మనం కోరుకునే కాడ ఒకవేళ మాదిగల్నే సపరేట్ చేసి మాదిగ ఉపకులాలందరినీ వెనుకబడ్డలకు మొదటి గ్రూప్ ఇవ్వాలంటే మనం అంగీకరించాల్సిందే, మాదిగల్ని సపరేట్ చేసి. ఓకే, మరి మాదిగల నుంచి మాదిగ ఉపకులాలను వేరు చేసి ఒక గ్రూప్ 1% ఇవ్వడానికో ఎంతో ఇవ్వడానికో వాళ్ళు చేయాల్సిందే, మనం ఒప్పుకోవాల్సిందే. అంతేనా? మరి ఆ లెక్క ప్రకారం సిలో కూడా మరి ఉపకులాలు లేవా? ఆ లెక్క ప్రకారం సిలో లేవా? ఉన్నాయి కదా. కానీ ఏం చేసిందంటే మాదిగలతో వెనకబడ్డ దళిత కులాలని ఉండకుండా చేసి కొన్ని కులాలను తీసుకెళ్ళి పక్కకు పెట్టేశారు. అందులో 1,10,000 ఉండబడే బుడగ జంగాల్ని, ఇంకా చిన్న చిన్న కులాలని ఒక 15 చేర్చి, ఒక 14 చేర్చి 15 కులాలు చేర్చి 1% ఇచ్చేశారు. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చేదంటే అంతకుముందున్న బి గ్రూపులోనే ఇప్పుడు వన్ గ్రూప్ పోవడానికి ఎన్ని కులాలు అవుతున్నాయో అన్ని కులాల జనాభా 1,40,000. ఇప్పుడు 1,40,000 ఎవరి నుండి తీసినట్టు? మాదిగ గ్రూప్ నుండి తీసి సపరేట్ ఇచ్చినట్టు. 1,40,000. ఇప్పుడు మొదటి గ్రూపుకు 1,71,000 ఉన్నాయి. ఆ 71,000లో 29,000 మన్నే, ఓ 1,300 చిల్లర పంబాల, ఇవి పోతే 1,40,000 ఎవరి? అంతకుముందున్న బి గ్రూపే తీసేశారు. అంటే 1% గ్రూప్ ఏర్పడాలంటే మాదిగల నుంచే తీసేశారు. వీళ్ళు కలిపితే వీళ్ళ పర్సెంటేజ్ పెరుగుతుందని చెప్పి ఇక్కడనేమో 1,40,000 మందిని మాదిగల నుండి తీశారు. కానీ సి గ్రూపులో మాలలు కానీ 2,40,000 మందిని అదనంగా కలుపుకున్నారు. మన దగ్గర నుంచోమో 1,40,000 తీసి గ్రూప్ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ మాత్రం మాలలు 15,27,000 ఉన్నాయనుకుందాం. మాలలో 15,27,000 అయితే అంతిమంగా మరి మాల గ్రూప్కి ఎంత వచ్చినాయి? మాల గ్రూప్కి ఎంత వచ్చినాయి అంటే 15,27,143 మంది మాలలు. మొత్తం 25 కులాలు కలుపుకొని అదనంగా 17,71,632. అంటే మాలలు కాకుండా అదనంగా ఎంత కలిపిందంటే 2,44,000 మంది కలుపుకున్నారు వాళ్ళు. మన దగ్గర నుంచి తీసింది ఎంత? 1,40,000. 1,40,000 మన నుంచి తీసి గ్రూప్ ఇచ్చేశారు, మన దాంట్లో కలపకుండా చేసిండ్రు. అక్కడ మాత్రం మాలలు కానీ 2,44,000 మంది కలుపుకొని వాళ్ళు అట్లనే పెట్టుకొని 5 చేసుకున్నారు. అంటే అర్థమైంది, ఇక్కడ బి గ్రూపు ప్రాతినిధ్యం పెరగద్దని సి గ్రూప్ ప్రాతినిధ్యం మాత్రం పెంచి అక్కడ అందరిని పెట్టుకొని వాళ్ళే తోసుకోవాలని చెప్పి మళ్ళీ కుట్ర చేస్తున్న విషయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడ కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, అసలు ఏబిసి కానీ ఆగడానికి కారణం ఏంది? డి ఎందుకు రాలే? ఏబిసి ఎందుకు ఆగాలి? బి నుంచి ఏ చేసినప్పుడు సి నుంచి డి చేయాలి కదా. బి నుంచి ఏ చేశారు, మొత్తం ఎవరిని తీసుకొచ్చారు? మాదిగల నుంచే తీసుకొచ్చారు. మరి బి నుంచి ఏ చేసినప్పుడు సిలో ఉన్న కులాలను తీసుకెళ్ళి కొన్ని డి చేయాలి కదా. డి చేయాలంటే ఎంతమంది కావాలనే? డి చేయాలంటే ఎంతమంది కావాలి? అంతకుముందున్న ఏబిసిడి గ్రూప్లో 4 ఉన్నాయి. డి గ్రూప్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మరి ఇవాళ 1,10,000 మంది ఉండబడే మన బుడగ జంగల సోదరులు ఇంకో కొన్ని కులాలు కలిపి ఇవ్వడానికి మనం స్వాగతిస్తున్నాం కదా.
మరి తెలంగాణ రాష్ట్రంలో 3 అతిపెద్ద జనాభా, మాదిగా మాలల తర్వాత 3 అతిపెద్ద జనాభా, 1,33,000 పైగున్న జనాభా నేతకాని జనాభా. ఆ నేతకాని జనాభాకు రెండో జనాభా మహార్ 30,000 మంది పైగా ఉన్నారు. రెండో జనాభా 30,000 మంది పైన ఉన్నారు. హోలియా దాసరి, మాల దాసరి, అదే మిథిలయార్, వీళ్ళు 5 కులాలు కలిస్తేనే 2 లక్షల దాకా అవుతున్నాయి. మరి ఇప్పుడు ఏమంటాండ్రు? మేము మాలతో కలిసి ఉండము అంటాను. ఎందుకంటాండ్రు? అతిపెద్ద జనాభా గల మాదిగలే ఈ బ్యాచ్కి తట్టుకోలేకపోయినరు, మేమెక్కడ తట్టుకుంటామని చెప్పి వీళ్ళ బాధ వీళ్ళకి వచ్చేసింది కదా. మాలల కంటే మాదిగల జనం అంత పెద్దగా ఉండి ఆ బ్యాచ్ తోటి తట్టుకోలేని పరిస్థితిలోనే 30 ఏళ్ళు కష్టపడ్డారు కదా. మరి మేమెట్లా తట్టుకుంటాం? 15 లక్షల మందితో మేము 2 లక్షల మందివి, 15 లక్షల మందితోటి 32 లక్షల మంది మాదిగలు తట్టుకోలేకనే వర్గీకరణ కోరుకున్నాం. మరి 15 లక్షల మంది మాలలతో ఈ అత్యంత వెనుకబడ్డ ఆ మాలలను వెనుకబడ్డ వాళ్ళు మేము ఎట్లా తట్టుకుంటామని చెప్పి ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇట్లాంటప్పుడు మాదిగ కులాల నుంచి కొన్ని కులాలు వేరు చేసి చేసినప్పుడు నా మాల సోదరులు అనబడుతున్న దాంట్లో నుంచి కూడా మెజార్టీ కులాల వర్గీకరణలో మాకు డి గ్రూప్ వద్దు, డి గ్రూప్లో మాలలు పెట్టండి, మమ్మల్ని సీలో ఉంచాలని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, మొదటి గ్రూప్లో మోసం, అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి వీళ్ళని తీసుకొచ్చి పెట్టేశారు, డెవలప్ అయిన కులాన్ని. రెండో గ్రూప్లో మోసం, అత్యంత డెవలప్ అయిన కులం జనాభా కంటే అదనంగా జనాభా మనకు పెట్టి రిజర్వేషన్లు కేటాయించారు. వాళ్ళకంటే జనసంఖ్యలో మన సంఖ్యను ఎక్కువ పెంచి రిజర్వేషన్లు కేటాయించారు. మూడోది మోసం, మన నుంచి తీసేశారు, వాళ్ళ నుంచి అక్కడ కలుపుకున్నారు. ఆ కలుపుకున్న దాంట్లో 3 అతిపెద్ద జనాభా గల నేతకాని వర్గం ఉన్నారు. 4వ అతిపెద్ద జనాభా 1,10,000. దళితుల్లో 4 కులాలే 1,00,000 దాటిన వాళ్ళు, 32 లక్షల చిల్లర మాదిగలు, 15 లక్షల చిల్లర మాలలు, 1,33,000 నేతకాని, 1,10,000 బుడగ జంగం. 1,10,000 బుడగ జంగానికి ఇచ్చేశారు. కానీ 1,33,000 మందిని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అంటే దగ్గర పెట్టుకోవడం అంటే ఏంటంటే, మాకు మాదిగలు దొరుకుతలేరు, ఇక దోసుకోవాలంటే మాకు మాదిగలు దొరికేటట్టు లేరు. మాదిగలు మా వలలో చిక్కరిగా ఏది వాళ్ళు సపరేట్ వాళ్ళు వేసుకున్నారు. ఇక వాళ్ళు మాకు చిక్కరు. ఇక చిక్కే బ్యాచ్ మీరే కాబట్టి మీరు మా దగ్గర ఉండాల్సిందని ఒత్తిడి పెడుతుంది. నిన్నటి వరకు దళితుల ఐక్యత గురించి మాట్లాడిండ్రు, ఇప్పుడు దళితుల ఐక్యత చెల్లదని తెలిపింది. మా నేతకాడు వాళ్ళ మేము ఒకటని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. మళ్ళీ అంటే ఇప్పుడు అందరు ఐక్యత అంటలేరు. ఇప్పుడు మళ్ళీ చూడండి, వాళ్ళ నినాదం మారింది. దళితుల ఐక్యత పోయి ఏ ఐక్యతకు వచ్చింది? నేతకాని మాలలు ఒక్కటే అంటారు. మళ్ళీ నిన్నటి వరకు అందరూ ఒకటే అన్నారు. అందరూ ఒకటే అనే మాట ఎట్లయితే చెల్లకుండా పోయిందో, మాలా నేతకాని ఒకటే అనే మాట చెల్లకుండా పోతుంది. ఖచ్చితంగా వర్గీకరణ జరుగుతుంది. డి గ్రూప్ రావాల్సి వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు అంబేద్కర్ గాంధీ మధ్య జరిగిన ఒప్పందం జరిగిన కాలంలో ఎంతో కొంత అసంతృప్తి ఉన్నది, అసంతృప్తి పడుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో ఆదివాసుల అసంతృప్తి, ఆవేదన మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఈ ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు జరిగితే 75 సంవత్సరాలుగా ఉమ్మడి రిజర్వేషన్ విధానంలో నష్టపోయిన వర్గాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. ఈ వర్గీకరణ పరిష్కారమయ్యే సమయంలో అందరికీ న్యాయం జరిగిందని ఆకాంక్ష లేకపోతే ఇంకో 20 ఏళ్లకు 30 ఏళ్లకు 50 ఏళ్లకు ఆ వర్గీకరణ జరిగే సమయానికి మాకు కూడా న్యాయం జరగలేని మాట అప్పుడు వస్తే, ఈ ఒప్పందం చేసుకున్న సమయంలో వర్గీకరణ జరిగే సమయంలో మనలాంటి వాళ్ళం నిజాయితీ పాత్ర పోషించకపోతేనే ఆ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి భవిష్యత్తు తరాలు ఎవరు బాధపడకుండా ఉండజేయడం కోసమే అందరికీ న్యాయమైన వాటి దక్కేలాగా చేయాలని చెప్పి మనం కోరుతున్నాం. ఇప్పుడు బాధ ఎవరు? మనకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? లోపాలు ఎత్తి చూపింది ముఖ్యమంత్రి దగ్గర ఎత్తి చూపామా లేదా? పోనీ బయట స్టేట్మెంట్ వరకు పరిమితమైనమా? కమిషన్ నివేదికలు లోపాలు ఉన్నాయి, సబ్ కమిటీ ఆమోదించడంలో లోపాలు ఉన్నాయి, క్యాబినెట్ ఆమోదించిన దాంట్లో లోపాలు ఉన్నాయి, అసెంబ్లీ శాసన మండలి శాసనసభ ఆమోదించిన దాంట్లో లోపాలు ఉన్నాయి. మీరు సరిచేయలేదు. కమిషన్ ఇచ్చింది, దాన్ని ఏమాత్రం చూడకుండానే సబ్ కమిటీ ఆమోదించింది. సబ్ కమిటీ ఆమోదించిన దాన్ని ఏమాత్రం చర్చ పెట్టకుండానే క్యాబినెట్ ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదించిన దాన్ని ఏమాత్రం చర్చ ప్రధానంగా పెట్టకుండానే శాసన మండలి శాసనం ఆమోదించింది. దీంట్లో లోపాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకుంటూ వచ్చాము. ఏం బయటనే చెప్తున్నామా? రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి చెప్పామా లేదా? చెప్పాం. రేవంత్ రెడ్డి గారు విన్నారు. గంటన్నర సేపు టైం ఇచ్చాడు, విన్నాడు. ఇని లాస్ట్ ఒక మాట అన్నాడు. గంటన్నర సేపు చర్చల్లో మొదటి 30 నిమిషాలు ఆయన చేసిందే కరెక్ట్ అని చెప్పబోయిండు. ప్లీజ్ అందరం ఉన్నాం.
అందరం ఉన్నాం. మొదటి అర్ధ గంట ఆయన కరెక్టే, ఆయన చేసింది కరెక్ట్ అనబోయాడు. రెండో 20 నిమిషాలు ఇప్పుడు కనుక ఇది జరగకపోతే మీ జీవితంలో నా జీవితంలో అసలు వర్గీకరణ జరగదు అని చెప్పి కొంత భయపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన చెప్పిందంతా విన్న తర్వాత పాయింట్ వారిగా మనం ఎప్పుడైతే చెప్పుకుంటూ వచ్చామో ఆయనకు ఎలిగిపోయింది. అమ్మో ఏదో లోపాలు జరిగినాయి అని చెప్పి ఆయన భావించుకోవడం జరిగింది. లాస్ట్కు ఆయన ఒక మాట అన్నాడు అందరి ముందే. పృథ్వీ ఏమన్నాడు అంటే, మీరు మాట్లాడుతున్న దాంట్లో కొంత లాజిక్ ఉన్నదనే మాట అన్నాడు. లాజిక్ ఉన్నదని అర్థం చేసుకోవడమే మన విజయానికి దారితీసింది అనేసి కూడా మీరు మర్చిపోవాలి. ఓకే, అది అయిపోయింది. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయాం. ఆయనే పంపిండు. ఉత్తమ్ కుమార్ దగ్గర ఒక గంట సేపు కూర్చున్నాం, గంట సేపు చర్చించాం, పాయింట్స్ అన్ని రాసుకున్నారు. వాళ్ళ శ్రీధర్ అనే ఐఏఎస్ అధికారి కూడా వచ్చి రాసుకున్నాడు. అంతిమంగా ఏమైంది, మళ్ళీ ఆయన చెప్పాల్సింది మీరు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఏమన్నా చెప్పాలి, వాస్తవాలు ఉన్నాయనుకుంటే సరైన చేసుకోవాలి. కాబట్టి మధ్య మార్గంగా ఆయన ఏం చేసిండు, కృష్ణమాది గారు లేదా వచ్చిన ప్రతినిధి ముందని చెప్పిన దాంట్లో సత్యం లేదనుకుంటే వెంటనే ఖండిస్తాడు. కానీ పాయింట్స్ అర్థం చేసుకున్నాడు కాబట్టి కానీ మళ్ళీ కమిషన్ పునరుద్ధరించడం జరిగింది. షమీం అఖ్తర్ గారు కమిషన్ మళ్ళా పనిచేయడం జరిగింది. ఈ దేశంలో చరిత్రను మీరు తిరిగేసేయండి. ఎక్కడన్నా ఒక ప్రభుత్వం కమిషన్ వేస్తే ఆ కమిషన్ సిఫార్సులు వచ్చినాక ఒకసారి సబ్ కమిటీ ఆమోదిస్తే, ఆ సబ్ కమిటీ ఆమోదించిన దాన్ని క్యాబినెట్ ఆమోదిస్తే, ఆ క్యాబినెట్ ఆమోదించిన దాన్ని శాసన మండలి శాసనసభ ఆమోదిస్తే ఇక దానికి మళ్ళీ కమిషన్ ఏం పని చేయడానికి అవకాశం లేదు. అందువల్ల ఆఫీస్ కూడా కాల్ చేశారు. కానీ ఇన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళా కమిషన్ పునరుద్ధరించబడ్డదంటే దేశంలో మొదటిది. అంటే మనం చెప్తున్న దాంట్లో పాయింట్స్ ఉన్నాయనే దాని మీదనే వాళ్ళు అర్థం చేసుకోవడమే దీని పరిష్కారం కొంత ముందుకు వచ్చింది. మనం కూడా పోయి ఇవ్వడం జరిగింది, నిన్న కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఏం చేస్తారు అనే విషయం అర్థం. తర్కబద్ధంగా ఉండాలని వాళ్ళే చెప్పుకున్నారు. గవర్నమెంట్ న్యాయబద్ధంగా ఉండాలని అన్నారు, హేతుబద్ధంగా ఉండాలన్నారు. ఆ కమిషన్ నివేదికలో తర్కం లేదు, హేతుబద్ధత లేదు, న్యాయం లేదు. ఈ తర్కం లేకుండా, హేతుబద్ధత లేకుండా, న్యాయం లేకుండా ఎవరు చేసి ఉంటారు, వాళ్ళే చేసి ఉంటారు. అలాగా అంబేద్కర్ గాంధీ కాలంలో ఒప్పందం మీద ఆధిపత్యం ఎవరిది ఉన్నది, గాంధీ వర్గాలది ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో ఆధిపత్యం చివరికి ఎవరిది అయిపోయింది, వాళ్ళు కోరుకున్నది అటు అయిపోయింది, పోలవరం. ఇప్పుడు వర్గీకరణ మీద పరిష్కారం జరిగే సమయంలో ఆధిపత్యం వహించే వర్గాలే దాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేసినాయి. ఇప్పుడు మనం కొంత మేల్కొన్నాం కాబట్టి సమస్య పరిష్కారానికి కొంత దారి చేయడానికి దారి మనం మేల్కొన్నాం కాబట్టి మనం అప్రమత్తంగా ఉన్నాం, దృఢంగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి పరిష్కారానికి కొంత ఏం జరుగుతుందో మనం చూద్దాం. నాకు తెలిసి 10 లోపే కమిషన్ నివేదిక వస్తుంది. 5 తారీఖు 6 తారీఖు కమిషన్ నివేదిక వస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేద్దాం అనేసి ఆలోచిస్తాం. ఏదేమైనా రాబోయే రోజుల్లో ప్రతి వర్గం మాకు అన్యాయం జరగలేదు, ఎంతో కొంత మాకు న్యాయం జరిగిందనే ఆకాంక్షకు అనుగుణంగానే సమస్య పరిష్కరించే దిశకు ముందు అడిగేద్దాం. ఇప్పుడు అదొక కథ అవుతే, ఇప్పుడు మన కులంలోనే కొంతమంది స్వార్థపరులు, మన కులం పేరు చెప్పుకున్న కొంతమంది స్వార్థపరులు మొదటి నుంచి ఏం చెప్పుకుంటూ వచ్చిండ్రు, లేదు కమిషన్దే 100% కరెక్టు అని అన్నారు, ప్రభుత్వం తీసుకునేదే కరెక్టు అన్నారు. కరెక్ట్ అని చెప్పి వాళ్ళు బోర్డు మీద లెక్కలేసుకుంటూ పోయిండ్రు. వాళ్ళు ఆ బోర్డు మీద లెక్కలేసుకుంటున్న సమయంలో మళ్ళీ కమిషన్ పునరుద్ధరించబడ్డది. ఇప్పుడు బోర్డు చూపెడతలేరు వాళ్ళు. ఇప్పుడు అంతకుముందు బోర్డు మీద రాసేవాళ్ళు. ఆ బోర్డు మీద రాసేటప్పుడు నాకు కూడా అర్థమయ్యేది కాదు, వీళ్ళు ఏం రాస్తుండో నాకు అర్థమవుతలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం కాదు ఆ రాతప్పుడు, ఎందుకంటే వాళ్ళు సరిగా చెప్పడానికి అవకాశం లేదు వాళ్ళు. కానీ ఇప్పుడు బోర్డులు తీసేశారు, కాలు మొక్కడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇక అంతే, ఇప్పుడు బోర్డు లేదు. ఇక కమిషన్ మళ్ళీ పునరుద్ధరించకపోతే అదే బోర్డు మీద మళ్ళీ రాసేవాళ్ళు. హైదరాబాద్లో రాసుకుంటూ చెప్పేటోళ్ళు మళ్ళీ జిల్లాలకు వచ్చి రాసేవాళ్ళు, అదే బ్యాచ్. ఇప్పుడు మళ్ళీ బోర్డు లేకుండా పోయేటప్పటికి ఏం అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే అమరుల దినం దగ్గరకు వచ్చింది కాబట్టి అమరుల తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే చాలు మన పాపం కడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు కాళ్ళు మొక్కే కాడు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. మరి గాంధీ భవన్ అంటేనే కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ మోసం చేస్తేనే గాంధీ భవన్ కట్టడం జరిగింది కదా. ఆ కాంగ్రెస్ మోసం చేయడం వల్లనే గాంధీ భవన్ కట్టడం జరిగిందని చెప్పి క్షమాపణ చెప్పానండి. ఆ రోజు ఈ రోజు కాంగ్రెసే కదా ఇప్పుడు వాళ్ళు. మరి ఆ రోజు అంత్యక్రియలు ఎందుకు పాల్గొనలేదో చెప్పానండి. ఆ రోజు ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయాలో చెప్పానండి. అకస్మాత్తుగా ఎందుకు గుర్తుకొచ్చిందో చెప్పానండి. దానికి కారణం ఏంటంటే మనం సూటిగానే చెప్పేశాం. ఇప్పుడున్న మంత్రి మాదిగ గాడు, మాదిగలకు ఇద్దరికి మంత్రివర్గం చోటు జరపాలని మనం గట్టిగా మాట్లాడుతున్నాం. అది ఆయనకు భయం ఏర్పడ్డది. ఇప్పుడున్నాయన ఏ పేరుతో తిరుగుతున్నాడో ఆయన
అసలు ఈయనెవరు లెక్కలు చెప్పడానికి? ఈయనేమన్నా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రా? ఈయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కాదు, నేను మాదిగని నమ్మట్లేదు. ఈయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కాదు, నేను మాదిగని నమ్మట్లేదు. చెప్పాల్సింది ఎవరు? పరిష్కారం ముఖ్యమంత్రి చెప్పాలి. అసెంబ్లీలో హామీ ఇచ్చింది ఎవరు? కమిషన్ వేసింది ఎవరు? కమిషన్ రిపోర్ట్ మీద ఆమోదించింది ఎవరు? ముఖ్యమంత్రి. పోనీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఉన్నది? ముఖ్యమంత్రి చేతిలో. మరి ఈయన ఎవరు చెప్పడానికి నాకు అర్థమవుతలేదు. ఈయన మాదిగాని నేను నమ్మట్లేదు, ఈయన సోషల్ వెల్ఫేర్ ఈయన చేతులు లేదు. ఇక లెక్కలేని చెప్పాలంటున్నా నేను. దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే, నేను ప్రతి కులం వైపు ఉంటాను, అది వేరు విషయం. కానీ అన్యాయం జరిగిన చోట ఉంటాను. కానీ ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జనాభా గల వాళ్ళు మాదిగలే కదా. కానీ రాజకీయ ప్రాతినిధ్యం ఎవరు కొట్టుకెళ్ళిండ్రు? కడియం శ్రీ ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద నాయకుడు. కడియం శ్రీ ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద నాయకుడు. ఎమ్మెల్యేగా మొదలుకొని రాష్ట్ర మంత్రి నుంచి మొదలుకొని ఎమ్మెల్సీ వరకు, ఎంపీ వరకు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎదిగినోడు కదా. ఆయన 83లో తెలుగుదేశంలో చేరిన కాంచి ఇప్పుడు 2025 అంటే 42 సంవత్సరాలు. లెక్క కరెక్టేనా? 42 సంవత్సరాలు. ఈ 42 సంవత్సరాలు ఎవరి పేరుతో ఎదిగిండు? ఎవరిని అడ్డం పెట్టుకొని ఎదిగిండు? మాదిగలే. కానీ ఆయన సొంత కులం ఏదన్నా ఉంటే, ఆయన సొంత కులం ఏదంటే బైండ్ల. రాష్ట్రం మొత్తం మీద 2011 లెక్కల ప్రకారం బైండ్ల కులం జనాభా 13,082. 13,082 బైండ్ల కులం జనాభా. కానీ 13,082 బైండ్ల కులం జనాభా నుంచి పుట్టిన ఆయన 40 ఏళ్ళు మాదిగల పేరుతోనే బతికిండు, మాదిగల పేరుతో రాజకీయాలు చేశాడు. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఇప్పుడు నేను 30 ఏళ్ళుగా కాంగ్రెస్లో ఆందోళన నుంచి ఎవరిని చూస్తున్నా? దామోదరం రాజనరసింహని చూస్తున్నా. అంతకుముందు వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు కదా. అంతకుముందు వాళ్ళ నాన్న కూడా ఉన్నారు కదా. నేను అంటున్నా మాదిగగాడు అని అంటున్నా. నాకు అనుమానం వచ్చింది. మరి నాకు అనుమానమే వచ్చిందా? ఏమొచ్చింది? అనుమానం వచ్చింది. నా అనుమానాన్ని నివృత్తి చేయాల్సింది ఎవరు కదా. ఇప్పుడు ఆయనను కొంతమంది మోచి అంటాను. అసలు మోచి కూడా కాదని మోచోళ్ళొచ్చి అంటాను. నాకు ఇప్పుడు అర్థం అవుతలేదు. మళ్ళీ మాదిగా అనేది నమ్మట్లేదు ఎవరు, అది పక్క పెడదాం. కొంతకాలం మోచి అంట. మోచి కాబట్టినే ఈ రవిదాస్ మీటింగ్లు పెట్టేవాడని కొంతమంది అనేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మోచి కూడా కాదు సమగర అంటాను. ఏమంటారు? సమగర అంటే మోచిలో కూడా సమగర. మనకు వరంగల్ నుంచి జనగాంలో డాక్టర్ రాజమౌళి ఉన్నాడు చూడు, అది సమగర. డాక్టర్ రాజమౌళి. నేను రాజమౌళిని అడిగాను, అన్న నేను మోచి అంటే నమ్మట్లేదు, సమగర అంటే కూడా నాకు అర్థమవుతలేదు అన్న. మాతోడు కూడా ఎక్కువ కలిసి ఉండేదని వీళ్ళు అంటాను. మరి మాదిగా గాడు మోచి అనే దానికి మోచోళ్ళకు డౌట్ వస్తుంది. నేను సమగరకు వాళ్ళని పిలిపిస్తే సమగరలు డౌట్ పడతాను. మరి ఏందో తెలియదు, ఆయన ఏందో తెలియదు. ఒకవేళ మోచి అనుకుంటే 14వ నంబర్లో మోచి కులాలు ఉంటాయి. చెమార్ అందులోనే ఉన్నది, మోచి ఉన్నది, ముచ్చి ఉన్నది, చెమార్ ఉన్నది, రవిదాస్ ఉన్నది, చెమార్ ఉన్నది, రోహిదాస్ ఉన్నది. ఇన్ని కులాల జనాభా 17,000. ఒకే దాంట్లో ఇన్ని కులాల జనాభా 17,000. ఈ ఇన్ని కులాల జనాభా 17,000 అవుతే ఒక 5 కులాలు వేసుకుందాం, 17,000 వేసుకుందాం అంటే దాదాపు 2,500 ఒక కులం వచ్చినట్టు అర్థం. అంటే 2,500 కులానికి సంబంధించిన రాజనరసింహ 32 లక్షలు ఉన్న మాదిగ జనాభా పేరుతో రాజకీయాలు చేస్తున్నాడు. 32 లక్షలు పడే మాదిగ జనాభా పేరుతో తీసుకున్నాడు. ఆయన CWC మెంబర్ అయినా ఏ కులం పేరుతో అవుతాడు? అదే. ఆయన మంత్రి అయినా ఏ కోటలో వచ్చిండు?
ఉప ముఖ్యమంత్రి అయిన ఏ కోటలో వచ్చిండు? మాదిగే. మరి ఆయన మాదిగా అంటే నేను కాదని డౌట్ వచ్చింది. నేను కాదని డౌట్ వచ్చింది కదా, నేను అంటున్నా. ఇప్పుడు చాలా మంది ఆయనకు సర్టిఫికెట్ ఇస్తాను, మన బ్యాచే చాలా మంది ఆయనకు సర్టిఫికెట్ ఇస్తాను. ఆయన మాదిగా మాదిగాని సర్టిఫికెట్ ఇస్తాను. నేను అంటే వీళ్ళు మాదిగాని ఆయనకు చెప్తాను కానీ నేను మాదిగాని మాట ఆయన ఎందుకు అంటలేడు? యాస్ నేను మాదిగాని ఎందుకు అంటలేడు చెప్పండి. ఈ డబ్బులకో తావుడుకో బ్యాచ్ ఎప్పుడు మనది ఉంటుంది. అది 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 గాంధీ కాలంలో ఉన్నది, అంబేద్కర్ కాలం ఉన్నది, యేసుక్రీస్తు కాలంలో ఉన్నది, రాముడి కాలం ఉన్నది, అంతకాలం ఉంటుంది. భజన బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది, దాని గురించి పక్క పెట్టేసి. ఈ ఎన్నుపోట్ల బ్యాచ్, పక్క పొట్ల బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వేరే విషయం. నేను అడుగుతున్నది ఒకటే, మాదిగోళ్ళు ఎంత ఆఫీసర్లైనా రాజకీయ నాయకులైనా వాళ్ళకు డప్పు మీదనైతే ప్రేమ జావదు. డప్పు మనదే కదా. డప్పు కొట్టద్దంటున్నది ఎవరు? డప్పు కొట్టద్దంటున్నది ఎవరు? రాజనరసింహే డప్పు కొట్టద్దంటాడు. నేను మాదిగని చెప్పుకోవట్లేదు ఎవరు? ఆయనే. మరి మాదిగైతే చెప్పుకోవాలా? మాదిగైతే చెప్పుకోవాలి. ఆయన ఎప్పుడు చెప్పట్లేదో నాకు అప్పుడే డౌట్ వస్తుంది. ఇంకా డౌట్ పెరుగుతుంది నాకు, ఇంకా డౌట్ పెరుగుతుంది కదా. కాబట్టి ఆయనకు ఆందోళన నుంచి మాదిగా సర్టిఫికెట్ తీసుకున్నాడు. చాలామంది సర్టిఫికెట్ తీసుకునే బ్యాచ్ ఎక్కువైపోయింది ఈ మధ్యలో. ఇప్పుడు నేత కాని వాళ్ళు డైరెక్ట్ చెప్పుకోకుండా మాల సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి 2 లక్షలు ఏగో. ఈ నేత కానింటే ఎవరు పట్టించుకోవట్లేదు. మాలంటే మన కొద్దిగా లైన్లో పడవచ్చు అని చెప్పి పెద్ద పెద్ద లీడర్లు అందరూ మాలల నుంచి కట్టని చెప్పి వాళ్ళు అట్లా పెట్టుకుంటున్నారు. మహార్లు వాళ్ళు మాల పెట్టుకున్నారు. అంతెందుకు, మొన్న మిత్లాయ వారు వచ్చారు. మొన్న మీటింగ్లో మిత్లాయ వారు వచ్చారు. అయ్యల్ వారు ఒక 200 మంది వచ్చారు. అన్న మేము ఆర్డీఓ సర్టిఫికెట్ ఇస్తున్నాడు అని చెప్పి, మిత్లాయ వారంటే ఆర్డీఓ సర్టిఫికెట్ మాకు దొరకలేదని చెప్పి మేము కూడా మాలని పెట్టుకున్నామే అన్నారు వాళ్ళు. మాలంటే మాకు ఈజీగా సర్టిఫికెట్ దొరకదని పెట్టుకున్నాడు. సరే మీరు 200 మంది హాల్లో ఉన్నారు కదా, నిజంగా చెప్పండి 100% ప్రమాణపూర్వకంగా మీరు మిథలాయ వారు లేరా అన్న. అందరూ ప్రమాణపూర్వకంగా చెప్పేశారు. చేతులు దించండి అన్న. పోనీ మీకు మిథలాయ సర్టిఫికెట్ లేకుండా మాల సర్టిఫికెట్ ఎంతమంది కూడా చెప్పన్నా అన్న 80% మంది లేపేశారు. అంటే కుల సర్టిఫికెట్లు ఈజీగానే మారుతున్నాయి అనే విషయం మనకు అర్థమైపోయింది. ఇంకా అట్లనే దామోదరు ఏదన్నా తెచ్చుకుంటే ఆ పద్ధతిలో సర్టిఫికెట్ తెచ్చుకోవచ్చు, కానీ కులం మాత్రం మాదిగా కాదని నాకు డౌట్ వస్తుంది. ఒకవేళ నేను మా ఊర్లో నా కుటుంబం చరిత్ర చెప్తా, వాళ్ళ కుటుంబం చరిత్ర చెప్పానండి. ఇగో నా పేరు మందకృష్ణ మాదిగా, ఆయన దామోదరు నరసింహ. నా తండ్రి పేరు మంద చిన్న కొమరయ్య, వాళ్ళ తండ్రి పేరు రాజనరసింహ. అంతే కదా. నా తాత పేరు అంటే మా అయ్య తండ్రి పేరు, ఆయన పేరు మంద కొమరయ్య. మరి రాజనరసింహ తండ్రి పేరు చెప్పాలి, ఆయన ఎక్కడ పుట్టిండో చెప్పాలి. మా ఓడు మాత్రం మా తాత మా ఊర్లోనే పుట్టిండు, ఎందుకంటే నిజాం కాలం నుంచి మా దగ్గర ఆ రికార్డు ఉన్నది. ఓకే. మా తాత తండ్రి పేరు ముత్తాత అని అర్థమా. మా తాత తండ్రి పేరు మంద పోతయ్య. వీళ్ళ తాత తండ్రి పేరు ఎక్కడో చెప్పాలి, ఆడ పుట్టిండో చెప్పాలి. మా ముత్తాత తండ్రి పేరు ఎల్లపోతయ్య, వాళ్ళ ముత్తాత తండ్రి ఎక్కడో చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఆ 4 పేర్లు తండ్రి పేరు అందరు తెలిసిపోయింది కనుక మా తాత పేరు చెప్తున్నా వాళ్ళ తాత పేరు చెప్పాలి. మా తాత శాంపేటలోనే పుట్టిండు. మా తాతల తండ్రి పోతయ్య శాంపేటలోనే పుట్టిండు. వీళ్ళ తాత తండ్రి ఎక్కడ పుట్టిండో చెప్పాలి. వాళ్ళ ముత్తాత తండ్రి ఎవరో చెప్పాలి, ఆయన ఎక్కడ పుట్టిండో చెప్పాలి. ఇక్కడైతే పుట్టాలి. వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, మాదిగోళ్ళు కాదు చెప్తున్నా. వాళ్ళేందే మన మీద రాజకీయాలు చేసేది, వాళ్ళేంది మన మీద పెత్తనం చేసేది, వాళ్ళేంది రాజకీయాలు చేసేది, వాళ్ళేంది మన పెత్తనం చేసేది. అందుకనే నేనేం డిమాండ్లు పెడుతున్నా, రెడ్డోళ్ళు 4 మంత్రులు ఉంటే కనీసం మాదిగలు 2 ఉండాలి కదా అంటున్నా. నేను 2 ఉండాలంటే డౌట్ ఎవరికి వచ్చింది? మనోడికి వచ్చేసింది. 2 ఉండాలంటే ఇంకో 2 ఉండాలని నేను అంటున్నా అంటే డౌట్ ఎవరికి వచ్చింది?
ఎవరు వచ్చింది. ఆ డౌట్లో పడ్డ వ్యక్తి తన మంత్రి పదవి ఉండాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు ఇక ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకుంటే చాలని చెప్పి కాళ్ళు మొక్కుంటూ వస్తాను. అంతకుముందు మనోడు ఎవరిపైనా చూడండి సిగరెట్ ఇట్లా పెట్టుకొని కాళ్ళు టేబుల్ మీద పెట్టి ఆ వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళే చూపెడతాడు దర్శనం లాగా. నిజం, అందరు తెలిసిన విషయం అది. మాదిగోళ్ళకే కాదు, ఎవరు వచ్చినాక కాళ్ళే చూపెడతాడు. ఎవరు వచ్చినా కాళ్ళు చూపే మనిషి మాదిగోళ్ళ కాళ్ళు పట్టుకునే కాడికైతే వచ్చేసాడు. అదైతే మన విజయం, అదైతే మన విజయం. కాళ్ళు పట్టుకున్నా వదిలేదు లేదు, కాళ్ళు మొక్కున్నా వదిలేదు లేదు, ఏమీ వదిలేదు లేదు. ఖచ్చితంగా వర్గీకరణ మనం అనుకున్నట్టుగా జరగాల్సిందే. మంత్రివర్గంలో మాదిగలు 2 ఉండాల్సిందే. ఏబిసి డి గ్రూప్ రావాల్సిందే. అందరికీ న్యాయం జరగాల్సిందే. అంతవరకు మనం కొట్టుకొనసాగుతాం. సంపూర్ణ న్యాయాన్ని మాదిగ జాతి అందరికీ సాధించడమే, మాదిగలతో పాటు అందరికీ సాధించడమే ఆ అమరులకు ఇచ్చే నిజమైన నివాళి. ఆ నివాళి అర్పించడానికి మనం కష్టపడదాం అనేసి కూడా మర్చిపోదని గుర్తు చేస్తూ బయలుదేరదాం. ధన్యవాదాలు.